ఓం శ్రీ మహాగణాధిపతయే నమ. ఓం శ్రీ మహాసరస్వత్యై నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. ఓం వాగీషాద్యాస్సు మనసः సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యాస్యుస్తం నమామి గజాననం. యస్య నిశ్వసితం వేదాః యో వేదేభ్యోऽఖిలం జగత్ నిర్మమేతమహం వందే విద్యాతీర్థమహేశ్వరం. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభేదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. ఓం అథాత్మానకం శివాత్మానకం శ్రీరుద్రరూపిణమేవం ధ్యాయేత్ శుద్ధస్ఫటికసంకాశం త్రినేత్రం పంచవక్త్రం దశభుజకం సర్వాభరణభూషితం నీలగ్రీవం శశాంకజహ్నం నాగయజ్ఞోపవీతినం నాగాభరణభూషితం వ్యాఘ్రచర్మాంబరధరం కమండల్వక్షసూత్రధరం అభయవరకరం శూలహస్తం జ్వలంతం కపిలజటాజూటినం శిఖాముద్యోతధారిణం వృషస్కంధసమారూఢమమాదేహార్ధధారిణం అమృతేన ప్లుతం హృష్టం దివ్యభోగసమన్వితం దిగ్దేవతాసమాయుక్తం సురాసురనమస్కృతం నిత్యం చ శాశ్వతం శుద్ధం ధ్రువమక్షరమవ్యయం సర్వవ్యాపినమీశానం రుద్రం వై విశ్వరూపిణం ఏవం ధ్యాత్వా ధియః సమ్యక్ తతో యజనమారభేత్. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం ఇంతవరకు రుద్రాధ్యాయం అని చెప్పబడేటటువంటి నమ్మకంలో 9 అనువాకాలు పూర్తయ్యాయి. 10వ అనువాకంలో ఉన్నాం. 10వ అనువాకంలో 12 రుక్కులు ఉన్నాయి. అంటే ఒక్కొక్క మంత్రం అనుకోవచ్చు, 2 వాక్యాలు ఉన్నాయి. అలా ఈవేళ మనం 8వ రుక్కు దగ్గరికి మనం ప్రవేశిస్తున్నాం. దానికి మనం ఇంత ముందు చెప్పుకున్నటువంటి ఒక్కొక్క పదానికి మనకి జ్ఞాపకం వచ్చినటువంటి తెలిసినటువంటి కథలు కూడా మనం చెప్పుకుంటూ దీనివల్ల ఆ భావాన్ని దృఢతరం చేసుకోవడానికి మనకి అది బాగా ఉపయోగిస్తుంది పరమేశ్వరుని యొక్క అనుగ్రహం వల్ల. కిందటి వారం నాడు ఆరాత్తే గోఘ్న ఉత పూరుషగ్నే క్షయద్వీరాయ సుమ్నమస్మేతే అస్తు రక్షాచను అధిజదేవ బ్రూహ్యథా జన శర్మ యచ్చద్విబర్హ అని ఆ మంత్రం చెప్పుకున్నాం. ఈవేళ 8వ రుక్కిది. ఈవేళ చెప్పుకునేది స్తుహి శ్రుతం గర్తసదంజువానం మృగన్న భీమముపహత్నుముగ్రం మురుడాజరిత్రే రుద్రస్తవాను అన్యంతే అస్మన్నివపంతు సేనా. ఈ 2 వాక్యాలు ఈవేళ ముందర ప్రారంభిద్దాం. ముందర సాయణ భాష్యం, దాన్ని విద్యారణ్య భాష్యం అంటారు. అందులో స్తుహి శ్రుతం గర్తసదం యువానం. హే రుద్ర అంటే మొట్టమొదటి ఈశ్వరుని మనం ప్రార్థిస్తూ పెడుతున్నారు కనుక హే మదీయ వచస, ఇప్పుడు వాక్కులని ఉద్దేశిస్తూ శృతం ప్రసిద్ధం రుద్రం స్తుహి అంటే తనకంట తన వాక్కులు భిన్నమైనని భావిస్తూ తనలోంచి వచ్చేటటువంటి వాక్కులన్నింటినీ కూడా ప్రార్థిస్తున్నాడు. మీరు అతి ప్రసిద్ధుడైనటువంటి పరమేశ్వరుడైనటువంటి రుద్రుడిని స్తోత్రం చేయండి. స్తుహి అంటే స్తోత్రం చేయండి అని వాక్కులను ఉద్దేశించి చెప్తున్నాడు. ఇదేమిటి డైరెక్ట్గా నేను నిన్ను స్తోత్రం చేస్తున్నా, చివరికి జరిగేది ఏంటంటే ఈ వాక్కుల ద్వారా రుద్రుడిని స్తోత్రం చేయుట. ఇప్పుడు ఏమని చెప్పచ్చు ఆల్టర్నేటివ్గా, ఓ రుద్ర నేను నిన్ను స్తోత్రం చేస్తున్నానయ్యా అని చెప్పచ్చు. లేదు, ఇది థర్డ్ పర్సన్లో చెప్పుకుంటూ వస్తున్నాడు. వాక్కుల్ని అడ్రస్ చేస్తున్నాడు. అంటే చైతన్య స్వరూపంగా వాటిని భావించుకుంటూ అలా చేస్తున్నాడు. అయితే ఎటువంటి శృతం అంటే ప్రసిద్ధం రుద్రం స్తుహి. స్తుహి శ్రుతం గర్తసదం. అక్కడ స్తుహి అంటే స్తోత్రం చెయ్యి,
శృతం అంటే చాలా అతని పేరు మారుమోగిపోతోంది అని అనడానికి శృతం అంటే చాలా అతని పేరు అందరికీ వినిపించిందే. అంటే అందరికీ తెలిసినటువంటిది. అంటే అతి ప్రసిద్ధుడైనటువంటి ఏ రుద్రుడిని ఇందులో నువ్వు కాస్త స్తోత్రం చెయ్యి. కీదృశం రుద్రం అంటే కీదృశం ఎటువంటి రుద్రుడిని నేను స్తోత్రం చేయాలి. ఇంచేత ఒక్కొక్క విశేషణం వేస్తే ఒక్కొక్క ఆ భావనతోటి మనం రుద్రుడిని భావించుకుంటూ స్తోత్రం చేసుకోవాలి. ఇక్కడ ఏ రకమైనటువంటి రుద్రుడిని నువ్వు స్తోత్రం చేయమంటున్నావు అని ఆ వాక్కులు గనుక ఇతను అడిగితే ఇతను వెంటనే సమాధానం ఇతనికి చెప్పుకోవాలి. గర్తసదం కీదృశం అంటే ఎటువంటి రుద్రుడిని స్తోత్రం చేయాలి అంటే గర్తసదం గర్త సదృశే హృదయ పొండరీకే సర్వదా తిష్టంతం. గర్తం అంటే గొయ్యి అని అర్థం అండి మామూలుగా. ఇప్పుడు గుంటూరుకి గుంట ఊరు అంటే గర్తపూరి అని దానికి ఒక పేరుట. అంటే గోతులు ఉండేవని ఊరి నిండా మామూలుగా ఇప్పుడు ఏనాడు. అలాగా గర్తం అనే మాటకి కొంచెం గొయ్య అంటే లోతైన ప్రదేశము. ఈ లోతైన ప్రదేశం అనే దానికి ఎలా పర్యాయపదంగా వాడారంటే హృదయ పుండరీకే. హృదయం అనేటటువంటి కమలంలో లేతే హృదయం కమలం ఆకారంలో ఉంటే కమలాకారంలో ఉండేటటువంటి హృదయంలో అది ఎక్కడుంటది? బయటే రెడీగా మన చేతిలోను, కాళ్ళలోను అక్కడేం లేదు. చాలా లోపల ఉండేటటువంటి అవయవాల్లో భాగం. అందులో రిబ్స్ మధ్యలో ఆ లోపల దాన్ని జాగ్రత్త పంజరంలో పెట్టి ఎంత భద్రంగా పరమేశ్వరుడు దానికి ప్రొటెక్షన్ ఇచ్చాడో. దానికి లోపల ఎక్కడో ఉండేటటువంటి ఆయన సర్వదా తిష్టంతం. కాసేపు ఉండడం, బయటికి వెళ్ళిపోవడం అలా ఎప్పుడు ఈ జీవుడు ఇందులో ఉన్నంత సేపు ఆయన అక్కడ ఉంటూనే ఉంటాడు. హృదయ పుండరీకే సర్వదా తిష్టంతం. అది పెద్ద గొయ్యి అంటే ఇక్కడ. అంటే మనిషికి అంటే గొయ్యి అంటే లోతైన ప్రదేశము. లోతైన ప్రదేశం అంటే చాలా అంతరాల్లో చాలా లోపల అనుకుంటే అంత లోపలికి ఉండేవాడని. సూక్ష్మాతి సూక్ష్మ రూపంలో లోపల ఉండేటటువంటి వాడు. అక్కడి నుంచి అన్నిటి నుంచి ఆయన చూడగలడు. అలాగా. ఈ మాట ఎక్కడుందయ్యా? ఇలాగా ఎక్కడైనా హృదయంలో ఉంటాడని మాట అంటే వెంటనే భగవద్గీతలో వాక్యం ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి. హే అర్జున కృష్ణ పరమాత్మ చెబుతుంది. వాక్యం పరమేశ్వరుడే చెప్తున్నాడు. హే అర్జున, ఓ అర్జున ఈశ్వరుడు ఎక్కడుంటాడయ్యా? సర్వభూతానాం హృదయే తిష్టతి. సమస్తమైనటువంటి జీవరాశికి అది ఎంత చిన్నదైనా సరే, ఎంత పెద్దదైనా సరే అంటే ఒక బ్యాక్టీరియా సైజులో అత్యంత చిన్నదైనటువంటి దానికి కూడా చిన్న గుండె లాంటిది ఏదో ఉంటే దాని లోపల ఉంటాడయ్యా. చాలా పెద్దదిగా కనిపించే మనకి ఏనుగు లాంటి జంతువులు కనిపిస్తే దానికి లోపల ఉంటాడయ్యా. అంటే సర్వభూతాన ఇదే ఈ జంతువు ఈ కీటకము, ఆ కీటకం ఏంటి? ఈ జీవి, ఆ జీవి తేడా ఏమిటి అసల? మొత్తం సమస్త జీవులకి కూడా ప్రాణం ఉంటే, ఆ ప్రాణానికి ఆధారం ఒక హృదయం ఉంటే, ఆ హృదయ ప్రదేశంలో ఉంటాడయ్యా ఆయన. అని చెప్పి మనకి వేదవాక్యం, మనకి భగవద్గీత వాక్యం ఉంది కదా! అని వెంటనే ఇక్కడ రిఫరెన్స్ కింద ఇచ్చారు. అంతే కాకుండా ఇంకా ఎటువంటి వాడు స్తుహి, శృతం అంటే చూడండి ఒక్కొక్కటి విశేషణం. శృతం చాలా ప్రసిద్ధుడైనటువంటి వాడు. గర్తసదం చాలా లోపలైనటువంటి ప్రదేశంలో ఉండేటటువంటి వాడు. యువానం యువకుడైనటువంటి వాడు ఇతను. యువకుడు. అంటే యువకుడంటే ఏంటి? ఈయన వృద్ధాప్యం లేకుండగా వయస్సులో ఉన్నటువంటి వాడి కింద లెక్క. అంటే చాలా బలపరాక్రమాలతోటి, తేజస్సుతోటి, ఓజస్సుతోటి సమస్త శక్తులు ఉన్నటువంటి సామాన్య మానవుడు ఎంత ఆ వయస్సులో ఉన్నప్పుడు ఎలా అయితే చాలా ఉత్సాహంగా ఉంటాడో, అలాగా ఉండేటటువంటి అంటే దాని అర్థం ఏంటంటే ఏదైనా చేయగలడు. పరుగులు పెట్టడంలో గాని ఇప్పుడు ఏదో క్రికెట్ ఆడుతున్నా, ఫుట్‌బాల్ ఆడుతున్నా ఆ వాళ్ళనే తీసుకుంటారు తప్ప ముసలాళ్ళని తీసుకోరు. వాళ్ళు కూడా అందులో కొంత ఏజ్ వరకే 35 దాకా సుమారు యావరేజ్‌ని. అలాగా వయస్సులో ఉండేటటువంటి ఆ వయస్సు వల్ల కొంత బలాలొస్తాయి. అటువంటిది ఆయన కాలాతీతుడయన. అయినా ఆయన ఎప్పుడు కూడా యువక స్వరూపంలో కనిపిస్తూ ఉంటాడు గనక, అలా ఉండేటటువంటి ఇంకా ఎటువంటి వాడు? మృగం న భీమం ఉపహత్తుం ఉగ్రం. ఇక్కడి నుంచి ప్రారంభమవుతుందండి. ఇంత యువకుడుగా నిత్య తరుణం. యువానం అంటే నిత్య తరుణం. ఎప్పుడూ యువకుడే ఆయన. ఆయన వృద్ధాప్యం అసలు లేనే లేదు. అంటే కాలాతీతుడాయన. ఉపహత్తుం ఉగ్రం. ఉపహత్తునం అంటే ప్రళయకాలే సర్వం జగత్ సంహర్తుం ఉగ్రరూపం. మొత్తం ప్రళయకాలంలో సమస్త జగత్తుని కూడా ఉపసంహారం అంటే లయం చేసేటటువంటి సమయంలో ఆయన ఎలా ఉంటాడు? ఉగ్ర రూపంలో ఉంటాడు. పని అయిపోయిందా? ఇంకా అవ్వలేదా? ఇంకా ఎక్కడ మిగిలిపోయింది? ఇలాగేంటి దాన్ని కూడా అన్నట్టుగా ఇంకెవరిని నిశ్శేషంగా జీరో రిమైండర్‌లా వచ్చేట్లాగా అల్లా చేసేటటువంటి రూపంలో ఎంత ఉగ్రంగా ఉంటాడాయన. చాలా మనం ఎందుకు చెప్తున్నాం నమస్తే అస్తు ఈ వాక్యంలో ఎన్నొస్తుంటాయో. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ
నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ. కాలాగ్ని రుద్రుడు ఆయన, ప్రళయకాలంలో ఉండేటువంటి అగ్నిహోత్రంలో ఉంటాడు ఆయన. దగ్ధం చేసేయడం, ఇంక దాన్ని మళ్ళీ అటు ఇటు లేదు. దగ్ధం చేయడం అంటే గుర్తెట్టుకోండి సార్, ఏదైనా దగ్ధం అవుతుంది. న్యూట్రాన్లు దగ్ధం అవ్వండి గమ్ముని, ఎలక్ట్రాన్స్ దగ్ధం అవ్వవు. ఇప్పుడు ఏ వస్తువుని మీరు పాడు చేసాం, ధ్వంసం చేసామనుకున్నా సరే, అది కన్వర్ట్ అవుతుందంటే చివరికి మన ఎలక్ట్రాన్ సబ్ న్యూక్లియర్ పార్టికల్స్లో ఉండిపోతాయి. అవి కూడా పోవాలంటే 10⁻28 డిగ్రీస్ అవి మెల్ట్ అయిపోతాయటండి. 10⁻28 అప్పటికి ఆయన అంత 10⁻28 అంటే కోట్ల డిగ్రీ సెంటిగ్రేడా? అది ఏమన్నా మొత్తం ఎక్స్పెరిమెంట్ చేయడానికి చేసేవాడు ఉంటాడా? చేసేటటువంటి ఇన్స్ట్రుమెంట్ ఉంటుందా? అదిటండి ఆయన యొక్క మామూలు టెంపరేచర్. ఏమిటి, ఫండమెంటల్ పార్టికల్స్ కూడా మొత్తం ధ్వంసం చేసేయాలంటే అదిటండి ఆయన యొక్క టెంపరేచర్, వేడి అని చెప్పి, సర్వం జగత్ సంహర్తం ఉగ్రరూపిణం, సమస్త జగత్తుని కూడా సంహారం చేయడానికి సిద్ధంగా ఉండేటువంటి ఒక ఉగ్రమైనటువంటి మహోగ్రమైనటువంటి రూపంతో ఉన్నటువంటి శివుణ్ణయ్యా అంటే ఏమిటి స్ఫురణ వస్తుందండి. ఇక్కడ ఎదురుకుండా ఉన్నటువంటి సాధకుడు ఎటువంటి శివుణ్ణి చూస్తున్నాడు అనమాట, రుద్రుని చూస్తున్నాడు కూడా. అత్యంత క్రూరాతి క్రూరంగా ఉన్నటువంటి రౌద్రంలో కూడా మరి పరాకాష్ఠకి వెళ్ళిపోయినటువంటి ఆ ఉగ్రమూర్తిని చూస్తున్నాడు ఇతను. ఉడికిపోతూ ఉంటాడు. మన స్థాయి అంతా మనమంతా ఆయన ముందర జగత్తులో వెళ్ళిపోతుంది. ఎలక్ట్రానిక్ అంటే కూడా చిన్న సైజు వాడు మనం జగత్తుతో పోలిస్తే. అటువంటి ఇలా ఉన్నప్పుడు అతను ఎలా భావిస్తున్నాడండి, మృగన్న భీమం. ఇక్కడ భీమం అంటే భయంకరమైనటువంటి, మృగం న. ఇక్కడ చాలా గొప్ప పదం వేశారండి. న అంటే మామూలుగా మనం అంతా నెగిటివ్‌గా తీసుకుంటామండి. కంప్యూటర్ టెక్నాలజీ చెప్తే నాట్ ఆపరేటర్ అంటాం. నాట్ అంటే నువ్వు ఏది చెప్పు దానికి ఆపోజిట్. అంటే ట్రూ అయితే ఫాల్స్, ఫాల్స్ అయితే ట్రూ, ఇలా వెళ్ళిపోతుంటామండి. దాన్ని బ్రాకెట్‌లో ముందర వేసామంటే బ్రాకెట్‌లో అంతా కలిపి ట్రూ ఫాల్స్ అయితే లాజికల్ అది మొత్తం కాన్స్టెంట్ దాన్ని రివర్స్ చేస్తుంది. కాదండి. నా అనే దానికి వలే అని అర్థం కూడా ఉందండి. అది కూడా తర్వాత చూపిస్తాను వాక్యం. మీమాంసలో వస్తుందది. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే భీమం మృగం నా, భయంకరమైన మృగము వలే అని అర్థం అండి ఇక్కడ. అంటే భయంకరమైన మృగం అంటే మనకి ఏది కనిపిస్తుందంటే సింహం కనిపిస్తుంది. భయంకరం సింహం ఒక బుభుక్షుగా ఉండేటువంటి ఆకలితోటి మంచి ఉన్నటువంటి భయంకరమైన సింహం ఎలా అయితే కనిపించిన జీవిని అలా చీల్చి చెండాడేస్తుందో ఆ రకంగా అది ఉగ్ర రూపం. అంటే అంతకంటే ఇంకా బెటర్ ఎగ్జాంపుల్ వేదంలోనే దొరకలేదండి, భాష్యకారులకి దొరకలేదండి. ఎలాగయ్యా, ఏ సమయంలో? గజ విదారణాయ ఉగ్రహ సింహో భవతి తద్వత్. ఎదురుగుండా ఏనుగు కనిపించింది ఉగ్ర రూపంలో ఉండే మామూలు సింహానికి. ఇంకా దానికి లోపల కట్టలు తెంచుకుంటూ వస్తుంది, దీన్ని ఎప్పుడు ఎలా చంపేద్దామని. గజ విదారణాయ, దాన్ని చీల్చి చెండాడడం. విదారణం అంటే మామూలుగా చీల్చేయడం అండి. వెదురు కర్రని 2 ముక్కలు చేసినట్టు, ఒక కాలుతో తొక్కిపెట్టి ఇంకో పక్కన లాగేస్తున్నట్టు, నార తీసినట్టు. అదేంటి దాని పేరు విదారణం అంటే. గజ విదారణాయ, ఏనుగుని అలా కుంభస్థలమే కొట్టడమే కాదు, మొత్తం దాన్ని చీల్చి చెండాడడానికి ఎంత ఉగ్రంతో ఉంటుందో సింహము, అలాగా ఉగ్రంగా ఉన్నటువంటి మనకి లౌకికమైనటువంటి ఉదాహరణ తెలియడం కోసమని. అలా ఉండేటటువంటి రుద్రుణ్ణి స్తోత్రం చెయ్యి అని అర్థం అంట అక్కడికి. ఇవన్నీ కూడా అక్కడ రుద్రుని యొక్క వర్ణన చూడండి. స్తుహి శృతం ఒక ఉదాహరణ, ఒక విశేషణం. గర్తసదం 2, యువానం 3. అంటే వయస్సులో ఉన్నటువంటి మళ్ళీ ముసలిసింహం కాదు ఇది. వయస్సులో ఈ యువానం మృగం కూడా కలిపి చెప్పచ్చు. యువకుడైనటువంటి రుద్రుని అని అర్థం చెప్పచ్చు, లేకపోతే వయస్సులో ఉన్నటువంటి సింహాన్ని కూడా అనొచ్చు. అంటే దాని ఇంకా పట్టుపగ్గాలు అసలు ఉండవు. మళ్ళీ లెక్కేస్తే శృతం 1, గర్తసదం 2, యువానం 3, మృగం 4, ఉపహత్ ఉగ్రం 1. 5 విశేషణాలు వేసేయండి ఆయన భయంకరమైన రూపాన్ని వర్ణించడానికి. అటువంటి రుద్రుణ్ణి స్తోత్రం చెయ్యి అంటే ఏమిటనమాట, సెకండ్ పర్సన్ అంటే నువ్వని చెప్పాలి. హే రుద్ర నువ్వయ్యా. ఆ నువ్వని అనడానికి కూడా ఎదురుగుండా నుంచోడానికి ఇతనికి ఆ స్థాయి లేక భయం వేసి పారిపోయి ఎక్కడి నుంచో ఆయన్ని స్తోత్రం చేయి ఓ వాక్క అని చెప్పి వాక్కుకి చెప్తున్నాడు. తనకు ఎదుగుకుండా ఆ రూపాన్ని ధ్యానం కూడా చేయడం భయపడిపోతున్నాడు. హే రుద్ర స్తవానః. అప్పుడు మళ్ళీ ఓ రుద్రుడా, స్తవానః అస్మద్వచస, మా వాక్కులతోటి స్తోత్రం చేయబడినవాడై, స్తూయమానః స్తోత్రం చేయబడినవాడై, జరిత్రే జరణశీలి దినే క్షీయమానే అస్మత్ శరీరే. అంటే జరిత్రి అంటే వృద్ధాప్యం. రోజు రోజుకి క్షీణించేటటువంటి మా శరీరమునందు మమ్మల్ని ఏం చేస్తావయ్యా, మురుడా సుఖం గురు, మాకు కాస్త సుఖంగా ఉండేట్లా చేయవయ్యా.
ఈ శరీరాన్ని నువ్వు ఇప్పటికే అది వార్ధక్యం చేత అది కృషించిపోయింది. అది ఇచ్చే మాక్సిమం ప్రాబ్లమ్స్ అన్నీ, ట్రబుల్స్ అన్నీ స్టార్ట్ అయిపోతున్నాయి. ఇంక అది కాకుండా నువ్వు కూడా ఇంకా ఏదో మాకు పనిష్మెంట్ కింద ఏదో ఇస్తామంటే ఇంక తట్టుకోలేమయ్యా. అది కాకుండా పనిష్మెంట్ ఇవ్వడమే కాదు, ఇవ్వకుండా ఉండడమే కాదు, మాకు సుఖాన్ని కూడా ఇచ్చి ఇట్లా చేయవయ్యా. అంటే ఆయన ఉగ్ర రూపాన్ని ఒక పక్కన వర్ణిస్తూ, మాకు అదొద్దు సుమా, నాకు ఇవతల పక్కన అంటే అసలు ఆయన చేయదలుచుకున్నటువంటి క్రియని దృష్టిలో పెట్టుకున్నాం. అది మర్చిపోలేదు. పెద్ద పులితోటి చెలగాటం ఆడుతున్నాం. కానీ పెద్ద పులిని ప్రార్థించబోతున్నాం అన్నట్టుగా ఉంటుందండి. తే త్వదీయాహ అప్పుడు ఆయన ఇంతవరకు కూడా థర్డ్ పర్సన్ మాట్లాడండి. ఇప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది. అంచేత సుఖంగా ఉంచవయ్యా అనేప్పుడు ఆయన ఉంచుతాడనే ఒక భావన కలిగినాడు అనుకుని, తే త్వదీయాహ సేనాహ అంటే, ఓ మహానుభావ, నీ యొక్క సైన్యములు అంటే నీ అనుచరులు ఎవరైతే ఉన్నారో, అంటే రుద్రుని యొక్క ఆ గణాలు, రుద్రగణాలు ఏవైతే ఉన్నాయో ఘోరాతి ఘోరంగా అఘోరేభ్య ఘోరతరేభ్య ఎలాంటి రూపాలు ఉన్నటువంటి వాళ్ళు రుద్రులు వాళ్ళు. చూస్తేనే దడుచుకునేటటువంటి రూపాలు ఉండేటటువంటి రుద్రగణాలన్నీ కూడా వాళ్ళు ఆయన సైన్యం. అస్మత్ అన్యం వాడు పొరపాటున అడ్రస్ తప్పెట్టుకున్నారేమో మా దగ్గరికి వచ్చేస్తున్నారు. కాదు కాదు ఇంకోళ్ళు ఎవరిదో పంపించు. మాకంట భిన్నమైనటువంటి ఇంకొకళ్ళ దగ్గరికి వైరినం నిపతంతో వినాశయంతు. మేం కాదు, మాకంట భిన్నమైనటువంటి మా శత్రువు ఎవరైనా ఉంటే వాడి మీద దండయాత్ర పంపించవయ్యా నీ సైన్యాన్ని. ఇక్కడ లౌకికంగా తీసుకుంటే శత్రువులు అంటే ఎదురుగా ఏదో రాజ్యంలో ఉండేది ఒక రాజు అయితే కూడా పక్క రాజు అనుకోవచ్చు, ఇంకో దేశం అనుకోవచ్చు అనుకో. కానీ నాకు లోపల ఉండేటటువంటి అంతర్గతమైనటువంటి శత్రువులు ఉన్నారయ్యా. వాళ్ళ మీదకి పంపించి నీ దండయాత్రని రుద్రగణం అంతా నేను వాళ్ళని శవంతోటి దమంతోటి వాళ్ళ వంగతి నీకు సేవకులుగా చేసుకో అంటే నీ భక్తుడిగా చేసుకో అని ఒక ప్రార్థన అండి అని ఇలా కనిపిస్తోందండి. ఇక్కడ ఇలా ఉండగా ఇందులో పదాలు చూడండి ఎలాంటి పదాలు వేశారో. ఒక్కొక్క పదానికి ఎంతంత దూరం వెళుతుందో చూడండి. వెంటనే ఏ సన్నివేశం జ్ఞాపకం వస్తుంది మనకి ఇక్కడ. ఓ భయంకరమైన సింహం అది చీల్చి చెండాడడానికి సిద్ధంగా ఉంది అనేప్పుడు వెంటనే నా అనేటటువంటి అక్షరం, ఏమండి ఏ స్తోత్రం చెయ్యి అనేటటువంటి మాట, యువకుడైనటువంటి ఒక పదం, ఇవన్నీ కూడా మనకి ఇందులో వస్తున్న పదాలండి. వీటికి సంబంధించి మనకి దొరికినటువంటి కొన్ని కొన్ని పదాలు తీసుకుందామండి. చూడండి, మొట్టమొదటి మనకి వచ్చేటటువంటిది యువకుడు అనడానికి అందరికీ శ్లోకం చదువుతూ ఉంటామండి. అందరికీ నోటికి వచ్చినటువంటిది ఆ శ్లోకం. ఒక్కసారి చూడండి. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. ఆయన ఒక్కడే యువకుడు కాదు, ఆయనతో ఉండేటటువంటి పార్వతీదేవి కూడా యువకురాలే. అక్కడ ఎలా ఉన్నారు? నవయౌవనాభ్యాం, అప్పుడే యౌవనంలో ప్రవేశిస్తున్నటువంటి వాళ్ళు మామూలుగా ఎలా ఉంటారో అలా ఉన్నట్టండి. శివాభ్యాం ఇక్కడ ఇది మీకు ఏకవచనం, ద్వివచనంలో ఇక్కడ శివాభ్యాం అంటే 2 పదాలండి. శివ శబ్దం ఈయనది, శివా శబ్దం ఆవిడది. ఈ రెండిటి కలిపితే శివాభ్యాం ఒక్క పదంలో వచ్చేస్తుందండి. శివుడికి, శివునికి, శివాకి అంటే పార్వతీదేవికి, పార్వతీ పరమేశ్వరుని. నవయౌవనాభ్యాం మంచి యౌవనంలో ఉన్నటువంటి రూపంలో ఉన్నటువంటి కనిపిస్తున్నారు వాళ్ళు. కానీ కాలాతీతులు వాళ్ళు గుర్తుపెట్టుకోండి. వాళ్ళిద్దరూ యవ్వనంలో ఉండడం చేత పరస్పర అశ్లిష్ట వపుర్ధరాభ్యాం, పరస్పరము కౌగలించుకున్నటువంటి శరీరములు కలిగినటువంటి వాళ్ళు. ఇద్దరు ఎటువంటి వాళ్ళు? నగేంద్ర కన్యా అంటే నగం అంటే పర్వతం అండి. పర్వత కన్య అంటే పార్వతీదేవి. వృషకేతనాభ్యాం పార్వతీ పరమేశ్వరుడికి ఎటువంటి వాడు? నమో నమ శంకర పార్వతీభ్యాం, అటువంటి పార్వతీ పరమేశ్వరికి నమస్కారం అంటూ ఇక్కడ ఇందులో విశేషం ఏంటంటే నవయౌవనంలో ఉన్నటువంటి రూపంలో దర్శనం ఇస్తున్నటువంటి పార్వతీ పరమేశ్వరుని ఇక్కడ వాక్యం మనకి అక్కడ ఉండేటటువంటి ఆ పదం చదివి జ్ఞాపం చేసుకోవచ్చు అండి. తర్వాత అయితే సింహం అనే మాట వచ్చింది చూసారా? ఆ సింహం అనే మాట వచ్చేప్పటికి వెంటనే మనం చూసుకునేప్పటికీ ఒక్క నిమిషం. ఈ నా అనేటువంటి పదం వచ్చిందన్న చెప్పాను కదా. నా అంటే నా అనే అర్థాన్ని ఇందాక మామూలుగా అయితే ఎప్పుడు సంస్కృతంలో కానీ హిందీలో కానీ నకో అంటుంటారు, ఇంకోటి అంటుంటారు. ఏదన్నా మామూలుగా నెగిటివ్ కాన్సెప్ట్లోనే, కాదని చెప్పడంలోనే. కానీ ఇక్కడ 6 రకాల అర్థాలు ఉన్నాయండి. ఇది కంప్యూటర్స్లో ఈవేళ నేను పుస్తకం రాయడం జరిగిందండి.
కంప్యూటర్ సైన్స్ ఇన్ వేదాస్ అని. అంటే మామూలుగా మోడర్న్ కంప్యూటర్స్‌లో ఈ నాట్ ఆపరేటర్ అందరికీ తెలిసిందే. నాండ్ గేట్స్ అని ఇవన్నీ కూడా అందులో అందరికీ ఏ మాత్రం కంప్యూటర్‌తో పరిచయం ఉన్నో అందరికీ అవి తెలుస్తూనే ఉంటాయండి. దీనికున్న 6 అర్థాలు ఏమిటి? తత్సాదృశ్యం ఇన్ని కాంటెక్స్ట్‌లో వాడొచ్చటండి దాన్ని. తత్సాదృశ్యం, అభావశ్చ, తదన్యత్వం, తదల్పత, అప్రాశస్త్యం, విరోధశ్చ నయర్థా షట్ ప్రకీర్తితాః. ఈ నై అనేటటువంటి ధాతువులోంచి వచ్చినటువంటిది న అనేటటువంటి పదము. దీని తత్సాదృశ్యం అంటే రిజెంబ్లెన్స్ అంటే పోలిక. అంటే వలె ఉపమానంగా చెప్పడానికి రిజెంబ్లెన్స్ అంటే పోలిక. ఇగో అలా ఉందయ్యా, చంద్రుడిలా ఉందయ్యా ముఖం అని అన్నామంటే అక్కడ పోలిక అనమాట. అభావశ్చ లేదు అని చెప్పడం. ఇది మామూలుగా మనం అందరూ కూడా లేదు ఆపోజిట్. ఏం చెప్పినా దానికి ఆపోజిట్ చెప్పేయడానికి. తదన్యత్వం లేదా దీనికంటే భిన్నమైంది అక్కడైనా చెప్పుకోవచ్చండి. లేకపోవడం వేరు. కళ్ళజోడు అక్కడ ఉందేమో చూడాలంటే అక్కడ లేదంటాడు. అక్కడ లేకుండా నువ్వు అక్కడ చూడండి ఈ చిన్న పాయింట్ చూస్తే మనం ఆలోచన చేస్తే తర్కంలో వెళ్ళేవాడికి వస్తుందండి. నా కళ్ళజోడు అక్కడ పెట్టానేమో చూడు. అదే తాళం చెవులు అక్కడ పెట్టాను, స్కూటర్ తాళం అక్కడ పెట్టానేమో చూడంటే అక్కడ లేవు అన్నాడు. వాడికి ఏం కనిపించింది? కనిపించింది చెప్పగలడు. ఏం కనిపించింది వాడికి? తాళం కనిపించిందా? తాళం కనిపిస్తే కనిపించింది చెప్పాలి. నువ్వు లేదని ఎలా చెప్తున్నావు? లేకపోవడాన్ని చూసావా నువ్వు? లేకపోవడాన్ని చూడగలవా? లేకపోవడం అనేది ఒక వస్తువా? చూడాలంటే లేకపోవుటను చూడాలి. అప్పుడు లేదని చెప్పగలవు. ఆ భావం మీద భావ పదార్థము, అభావ పదార్థం ఆ ఒక్క మాట మీదే ఓ 10, 15 రోజులు డిస్కషన్స్ జరుగుతాయండి. అంత లోతైన అర్థం ఉందండి దానికి. అభావశ్చ తదన్యత్వం. ఇప్పుడు ఏది చెప్పామో దానికి ఆపోజిట్. నాట్ ఆఫ్ మనకి ట్రూ అన్నామంటే ఫాల్స్ అని. తదల్పత ఒకసారి చిన్నది నెగ్లిజిబుల్ అయ్యా ట్రివియల్ అనే కాంటెక్స్‌లో కూడా నా అనే పదాన్ని వాడొచ్చు. అప్రాశస్త్యం పెద్ద ప్రసిద్ధమైందే కదా! ఇందాక శృతం అంటే చాలా ప్రసిద్ధమైందన్నారు. అశ్రుతం అంటే నా అన్నాడంటే వాడా నా అన్నామంటే వాడు అప్రసిద్ధుడయ్యా అని అర్థంట. విరోధశ్చ అంటే ఎప్పుడు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉండం. అవునంటే కాదనడం, కాదంటే అవునంటూ ఉండడం. ఇలాగ ఈ 6 అర్థాలు కూడా ఇందులో మరి తేడాలున్నాయి కొంచెం. అన్యత్వానికి, విరోధానికి తేడా ఏమిటి? అల్పత్వానికి, ఇంకో దానికి తేడా ఏమిటి? అన్నిటికి తేడాలున్నాయి. ఇవన్నీ మీమాంసలో వస్తాయండి. అంటే మనం నాట్ ఆపరేటర్‌ని కంప్యూటర్‌లో వాడిన ఒక్కదానికే వాడుతున్నాం గానీ, మిగతా వాటి ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు అనేటటువంటి ఒక సూచన ఈ శ్లోకం అందిస్తోందండి మనకి. ఇది అనేటటువంటి అర్థం మనకిచ్చేటండి. దాన్ని రిజెంబ్లెన్స్, ఆబ్సెన్స్, డిఫరెన్స్, ట్రివియాలిటీ, మీన్‌నెస్ అండ్ అపోజిషన్. దీస్ ఆర్ ది 6 మీనింగ్స్ ఆఫ్ ఇది మామూలుగా మనకక్కడ మృగంన, భీమం అంటే అది జంతువు కాదని కాదు. జంతువు వలె. ఎటువంటి జంతువు వలె? భీమం మృగమివ భయంకరమైన జంతువు వలె. భయంకరమైన జంతువు అంటే మనం సింహాన్ని తీసుకుంటామండి. ఇక్కడ సింహం అనే మాటకొచ్చేప్పటికండి సామాన్యంగా మన చరిత్రలో ఒక మహానుభావులు లోకక్షేమం కోసం ఎంత కృషి చేశారో, అలాంటి వాళ్ళు కూడా ఈ క్రూరాతి క్రూరంగా వాళ్ళు హింసించబడ్డారండి. అందులో పాణిని మహర్షి, జైమిని మహర్షి, పింగళ మహర్షి. నిజంగా చూడండి అక్కడ ఓ శ్లోకం ఇది మనకి హితోపదేశం ఆటలో వస్తుందండి. పంచతంత్రంలో వస్తుంది. సింహో అంటే సింహం అనే మాట వస్తే వెంటనే అది భయంకరంగా ఉంది. అంటే మనకు కావాల్సిన వాళ్ళు ఎవరినైనా చంపేసిందా? అటువంటి సింహం ఎక్కడైనా? ఆ! ఉంది. మనకు కావాల్సిన వాళ్ళే. సింహో వ్యాకరణస్య కర్తురహరత్ ప్రాణాన్ ప్రియాన్ పాణినేః మీమాంసాకృతమున్మమాథ సహసా హస్తీ మునిం జైమినిం ఛందో జ్ఞాననిధిం జఘానమకరో వేలాతటే పింగళం అజ్ఞానావృతచేతసా మతిరుషాం కోర్థస్థిరశ్చాం గుణైః. పాణిని మహర్షి నిజంగా ఆయన చేసినటువంటి సేవ అష్టాధ్యాయి అనేటటువంటి సంస్కృత వ్యాకరణ గ్రంథం రాశారండి. సంస్కృతానికి వ్యాకరణ గ్రంథాలు లేకపోలేదు. హనుమంతుడు నవవ్యాకరణవేత్త. హనుమంతుడు పుట్టిన సమయానికి పుట్టాడనుకుంటే ఆయన ఎప్పుడు పుట్టాడో అప్పటికి పాణిని ఇంకా పుట్టలేదు. పాణిని ఈ మధ్య కాలాల్లో. ఈ మధ్య అంటే సుమారు 3000 సంవత్సరాలు అనుకుందామండి. హనుమంతుడు అంటే మనకి త్రేతాయుగం అంతకంటే ముందర యుగం ఏ యుగం నాడు పుట్టాడు ఆయన మహానుభావుడు పుట్టాడు. అప్పటికి వ్యాకరణాలు ఉన్నాయండి. ఇంద్ర వ్యాకరణం అని చాలా వ్యాకరణాలు ఉన్నాయండి. 70 రకాల పేర్లు దొరికాయండి వ్యాకరణాల్లో పూర్వం వాళ్ళు రాసినటువంటివి. కానీ ఈయన రాసిన పాణిని మహర్షి రాసేప్పటికి మొత్తం అన్నీ కూడా మరుగున పడిపోయాయండి. అంత ముందర రాసిన అన్ని వ్యాకరణాలు కూడా. వాటన్నిటిని కవర్ చేస్తుంది చాలా షార్ట్‌గా, క్రిస్ప్‌గా అన్నీ కూడా చాలా ఒక కంప్యూటర్స్‌లో ఎఫిషియంట్ ప్రోగ్రామ్ ఎలా అయితే
నెంబర్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ తక్కువుంటూ మొత్తం వర్క్స్ అన్నీ చేస్తుందో, ఎక్కడ మెమరీ వేస్ట్ కాకుండా ఆప్టిమైజ్ చేస్తుందో అలా రాసాడండి ఆయన మహానుభావుడు పాణిని. పాణిని సంవత్సరం సామాన్య కాలం చెప్పాలంటే సుమారు అప్రాక్సిమేట్‌లీ 800 బీసీ అంటారండి. అంటే ఈవేళ నుంచి 2800 ఇయర్స్ వెనకాల. ఈ 2800 సంవత్సరాలు ఆయన వ్యాకరణమే నడుస్తోందంతే. ఇంక మిగతా వ్యాకరణాలు ముట్టుకోలేదు ఎవరు కూడాను. అటువంటి ఆ మహర్షి, పాణిని మహర్షి ఆయన వ్యాకరణం గ్రంథాలు రాసిన తర్వాత ఎక్కడ మరి పొరపాటున చిక్కుకున్నాడో సింహం ఆయన్ని చూసిందిటండి. సింహః వ్యాకరణస్య పాణినేః ప్రియాన్ ప్రాణాన్ అహరత్. అంటే వ్యాకరణస్య కర్తుః వ్యాకరణ గ్రంథాన్ని రచించినటువంటి పాణిని మహర్షి యొక్క ప్రియమైనటువంటి ప్రాణాలని సింహం అపహరించింది. అంటే సింహం బారిన పడ్డాడండి మహానుభావుడు. ఇందాక మనం అక్కడ కథలో మృగన్న భీమం అన్నారు. మంత్రంలో మృగం అని రాశారు తప్ప అది సింహమా, పెద్ద పులా, ఏనుగా, ఇంకోడా అని చెప్పలేదు. వ్యాఖ్యానంలో సింహం అని రాశారు వాళ్ళు భాష్యకారులు. కానీ ఇక్కడ మృగమే తీసుకుంటే ఇక్కడేమో మహానుభావుడు పాణిని మహర్షి మామూలోడు కాదు ఆయన. అటువంటి ఆయన ఓ సింహం చంపేస్తే రెండో మహర్షి జైమిని మహర్షి అండి. జైమిని మహర్షి పూర్వమీమాంస కర్త. ఆయన అంటే వేదవ్యాస మహర్షి, జైమిని మహర్షి సమకాలికులు. ఆల్మోస్ట్ ఒకే వయస్సు వాళ్ళు. కానీ జైమిని మహర్షి వ్యాస మహర్షిదే చదువుకున్నారు. ఇంకేంటంటే చదువు ఇద్దరు ఎక్కడెక్కడి నుంచో కలిశారనుకుందాం. సమానమైన వయసు వాళ్ళని ఎంతమంది కలుసుకోరు, ఎంతమంది అధ్యయనం చేయరు. చిన్నపిల్లల దగ్గర కూడా నేర్చుకున్నటువంటి అనేక ఘటనలు ఉన్నాయి. అలాగా అయితే ఇక్కడ వీళ్ళకి ఏమొచ్చిందంటే జైమిని మహర్షి ఇద్దరు కూడా చాలా గురు శిష్య సంబంధము, స్నేహం సంబంధం అన్నీ ఉన్నాయి. వాళ్ళిద్దరూ చక్కటి డిబేట్ ప్రారంభించారండి. ఈ ప్రపంచం అంతా వేదం ఆధారంగా నడుస్తోంది. వేదం యొక్క ప్రయోజనం ఏమిటి? ఇదండి వాళ్ళు వేసుకున్నటువంటి పెద్ద ప్రశ్న. వేదం యొక్క ప్రయోజనం ఏమిటి? ఈ వేదం యొక్క ప్రయోజనం ఏమిటయ్యా? దానికి మనం చెప్పుకున్నట్టు అనేక రకాల వేదం అంటే జ్ఞానం అర్థం ఉంది. అజ్ఞానంలో ఉండేటటువంటి వాడు జ్ఞానం కావాలని కోరుకుంటాడు. అది ఎక్కడి నుంచి వస్తుందంటే వేదంలో చూస్తుంది. అది లౌకికమైన ప్రయోజనం అయ్యా. అంతేనా? కాదయ్యా. వీడికి ఇబ్బందులు వచ్చాయి. ఈ ఇబ్బందులు వాడి తెలివితేటలన్నీ ఉపయోగించి వాడు పరిష్కారం చేసుకుందామని ట్రై చేస్తాడు. ట్రై చేసినా కానీ వాడికి ఆ సమస్య పరిష్కారం అవ్వలేదు. ఎక్కడికి పోవాలి వాడు? ఉదాహరణ తలనొప్పితో ఓ పల్లెటూరులో రైతు వాడు తలనొప్పి ప్రారంభమైందండి. వాడు ఎక్కడికి వెళ్తాడు వాడు? ఆ ఊళ్ళో ఉండేటటువంటి ఎవరు చిన్న డాక్టర్ వెళ్తాడు. డాక్టర్ కూడా క్వాలిఫైడ్ కాదు. అన్‌క్వాలిఫైడ్ ఎవడో పసర మందు ఇస్తాడు, హోమియోపతి ఇస్తాడు, లేదా ఆయుర్వేదం ఇస్తాడు. వాడి దగ్గరికి వెళ్తాడు. మొట్టమొదటి రోజునే హైదరాబాద్ రానివ్వను. అక్కడ మందు తీసుకున్నాడు, తగ్గలేదు. 2 రోజులు, 3 రోజులు సఫర్ అయ్యాడు. వెంటనే మండల హాస్పిటల్‌కి వెళ్తాడు. మండల హాస్పిటల్‌కి వెళ్ళాక అక్కడ కూడా డాక్టర్ 1, 2 రోజులు చూస్తాడు. ఆ మందు వాడతాడు, తగ్గలేదు. జిల్లా ఆసుపత్రికి వెళ్తాడు. జిల్లా ఆసుపత్రిలో కూడా తగ్గలేదు. కాకినాడ, రాజమండ్రి వెళ్ళినా తగ్గలేదు. వాళ్ళు ఏమంటారంటే నువ్వు నిమ్స్‌కో లేకపోతే ఇంకో దానికో వెళ్ళవయ్యా అని పంపిస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నిమ్స్‌లో కూడా డాక్టర్స్ వాడి అంతా సామాన్యంగా 1000కి 990 కేసులు వాళ్ళు సాల్వ్ చేయగలుగుతారండి. కానీ వాళ్ళే చెప్పేస్తారు. కొంతమంది ఇందులో జెన్యూన్‌గా ఉండే డాక్టర్. ఏమయ్యా నీ కేసు మాకు అంతు చిక్కటం లేదయ్యా. నెట్‌లోకెళ్ళి చూసాం. ఇలాంటి ప్రాబ్లమ్ ఇంతవరకు ఇలా సొల్యూషన్ ఉంది అని చెప్పింది ఎక్కడ మాకు దాఖలాలు లేవు. మేము చదువుకోలేదు. నువ్వు ఇంకో మార్గమైనా చూసుకో అని చెప్పేస్తారు. ఇంత మోడర్న్ అడ్వాన్స్డ్ మెడిసిన్ చెప్పుకునేదంటూ కూడా. అనేక కేసులు జరిగాయండి అలా నిమ్స్‌లో. అనేక కేసులు. వాళ్ళు కన్ఫెస్ చేస్తారు. నో వి కెనాట్ ట్రీట్ యూ. యూ కెన్ టేక్ బ్యాక్ యువర్ పేషెంట్ అంటారు మామూలుగా పేషెంట్ అటెండెన్స్ తోటి. వాడు ఎక్కడికెళ్ళాలి వాడు? అప్పుడు ఆల్టర్‌నేటివ్ మెడిసిన్ ట్రై చేస్తాడు. హోమియోపతియో ఇంకా లేకపోతే యునానియో ఏదో రకాల సిద్ధాయో రకరకాలు చేస్తాడు. వాటిలో కూడా వెళ్ళినా తగ్గలేదనుకోండి. అప్పుడు ఎక్కడికెళ్ళాలి వాడు? బాధ తలనొప్పి పేరిపోతుంది. అప్పుడు ఎవరో చెప్తారు, "ఏమయ్యా ఈ మంత్రం పారాయణ చేయించుకోవయ్యా నీకు మంత్రం రాకపోతేను. లేదా గుడిలోకెళ్ళి పూజ చేసుకోవయ్యా. లేదా ఇంకో చోట ఎక్కడో ఇంకో దేవుడు ఉంటాడు అక్కడికెళ్ళి పూజ చేయించుకో." వాడు ఆ బాధపడలేక అన్నీ చేస్తాడు. తగ్గిందనుకోండి. దాన్నేమంటారు? అది లౌకికమైన ఉపాయం కాదు. అలౌకికమైన ఉపాయం అది. దాని ఈక్వేషన్ ఏమిటి? ఆ మాలిక్యూల్ ఫార్ములా ఏమిటి? అవేం ఉండవు అక్కడ. ఇలా చేయమని చెప్పింది. చేసాడు. తగ్గింది. అలా ఎంతమందికో జరిగింది. ఇది మళ్ళీ అందరికి ప్రతివాడికి కూడా ఎవరి మటికి వాడికి స్వానుభవైక వైద్యం ఇది. తమంతట మనకి ప్రాబ్లమ్స్ ఏదో రకంగా ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పానంతే. తలనొప్పి అంటే తలనొప్పనే కాదు.
పర్సనల్ లైఫ్‌లో వచ్చే అనేక ప్రాబ్లమ్స్‌కి మన వల్ల కానప్పుడు, మనం ఎంతమందిని ఆశ్రయిస్తామో, వాడు చేయగలరేమో అని, వాళ్ళు ఎవరి వల్ల కూడా కానప్పుడు, ఎవరో చెప్పినటువంటి వేదం ఆధారంగా, మన ధర్మం ఆధారంగా, మనం మతం ఆధారంగా చెప్పినటువంటి, దేవుడు ఆధారంగా చెప్పిన ఒక చిట్కా ఏదైతే ఉందో, దానికి తగ్గినటువంటి సందర్భంలో, అప్పుడు దానికి ఏమంటారంటే, ఇలాంటి అలౌకికమైనటువంటి ఉపాయాలని సూచించే గ్రంథం పేరు వేదం అయ్యా. అంచేత మనిషి సామాన్య మానవులు లౌకిక ప్రయత్నాల ద్వారా వాళ్ళ సమస్యలు పరిష్కారం కానప్పుడు, అలౌకికమైనటువంటి ఉపాయాలను చెప్పేవాడు ఎవరయ్యా అంటే వేదం చెబుతుంది అని చెప్పి జైమిని మహర్షి అన్నారండి. అందుకోసం యజ్ఞాలు, యాగాలును రకరకాలున్నాయి. ఈ యజ్ఞాలు, యాగాలు ఇంకా ఇంకో ఎన్ని క్రతువులున్నాయో, ఈ యజ్ఞం చేయి ఈ ఫలం వస్తుంది. అయితే దాంతో ఇప్పుడు ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి కొన్ని. సైడ్ ఎఫెక్ట్స్ కొన్నిటికుంటాయి, కొన్నిటికుండవు. ఏముంటాయి, ఏముండవు మొత్తం అంత విస్తారంగా చెప్పడం కోసం ఇదంతా రాసుకుంటూ, సో, ఈ మంత్రం దీనికి పనిచేస్తుంది, ఈ మంత్రం దీనికి పనిచేస్తున్నట్టు నిర్దిష్టంగా చెప్పుకుంటూ వెళ్ళడం ప్రారంభించారండి. ఆ! చెప్పేప్పుడు ఈ వాక్యం అర్థం ఏమిటి? వేదంలో ఈ వాక్యానికి అర్థం ఏమిటి? ఇది యజ్ఞపరంగా, యాగపరంగా ఆయన మొత్తం అంతా రాసుకొస్తే దాన్ని పూర్వ మీమాంస అని అన్నారండి. అయితే ఏమిటి అసలు ప్రశ్న ఏమిటి? వేదం యొక్క ప్రయోజనం ఏమిటి అని అన్నారు. వేదవ్యాస మహర్షి ఏమన్నారంటే, కాదయ్యా! అంటే ఈయన చెప్పిందేంటి జైమిని మహర్షి వేదం యొక్క ప్రయోజనం ధర్మము. ధర్మం అంటే నువ్వు మంచి పనులు చేసుకో. పుణ్యం, పాపం ఇవన్నీ కూడా ఇందులోకొస్తాయి. ధర్మం కేటగిరీలోకి వస్తాయండి. అంటే ఈయన చెప్పిన మొట్టమొదటి పూర్వ మీమాంసలో మొట్టమొదటి సూత్రం ఏంటంటే, అథాతో ధర్మ జిజ్ఞాస అని చెప్పి ఈయన మీమాంసా శాస్త్రాన్ని, మీమాంస అంటే ఒక వాక్య విచారణ. ఈ వాక్యం యొక్క అర్థం ఏమిటి? ఈ వాక్యం యొక్క ప్రయోజనం ఏమిటి? ఈ వాక్యాన్ని ఎక్కడ వినియోగించుకోవాలి మంత్రవాక్యాన్ని అని చెప్పే భాగవంతాన్ని కూడా లౌకికమైనటువంటి ప్రయోజనాలకి, లేకపోతే ఆముష్మికమైనటువంటి ప్రయోజనాలకి, ఇహలోకానికి, పరలోకానికి సంబంధించిన విధంగా ఈయన అన్వయించుకుంటూ వచ్చారు ఈయన. వేదవ్యాస మహర్షి కాదయ్యా! ఇంత చేసినా ఆ సుఖం కూడా ఈ లోకంలో సుఖం తాత్కాలికం అగ్రీడ్. వీడు ఉన్నంత కాలమే కదా ఆ సుఖాన్ని అనుభవించేది. ఇక్కడి నుంచి స్వర్గానికే వెళ్తాను. స్వర్గంలో శాశ్వతంగా ఉండిపోతాడు ఏమిటి వీడు? ఏళ్ళకి ఒక ఏడాది కాకపోతే కోటేళ్ళు, కోటి సంవత్సరాలు. కోటి సంవత్సరాలు దిగి రావాల్సిందేగా వాడు. ఇది అశాశ్వతం అవుతోంది చివరికి. అదే వేదం చెప్పదలుచున్నది. మరేమంటావు నువ్వు? అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని చెప్పి ఆయన రెండో భాగం ప్రారంభించారండి. దాంతో చెప్పిన దాన్ని ఉత్తర మీమాంస అని అన్నారు. ఎంత అపూర్వమైనటువంటి సేవండి. ఈవేళ మనం ఇక్కడ కూర్చొని గుడిలో ఈవేళ దేవాలయానికి వెళ్ళామన్నా, వెంకటేశ్వర తిరుపతి వెళ్ళామన్నా, లేకపోతే అన్నవరం వెళ్ళామన్నా, ఇంకో దేవాలయానికి వెళ్ళామన్నా, లేదా సంధ్యావందనం చేసుకున్నామన్నా, లేకపోతే నామస్మరణ చేసుకున్నామన్నా, మన పేర్లు మన వాళ్ళు పెట్టారన్నా, ఇవన్నీ కూడా జైమిని మహర్షి ఇచ్చినటువంటి, వ్యాస మహర్షి ఇచ్చినటువంటి భిక్ష అండి. అటువంటి జైమిని మహర్షిని పాపం ఎక్కడ చిక్కుకున్నాడో ఆయన అరణ్యంలో పెడుతూ ఓ ఊరు నుంచి ఓ ఏనుగు పట్టుకుంటున్నాడు. తొండంతో తొట్టేసి ఆయన నేలనేసి కొట్టేసి చంపేసింటండి. మీమాంసాకృతం ఉన్మమాథ సహసా హస్తి మునిం జైమినిం జైమినిం మునిం జైమిని మహర్షిని హస్తి అంటే ఏనుగు ఉన్మమథ కాళ్ళతో తొక్కేసి మొత్తం పీసర పీసర చేసినట్టుగా చాలా చెప్పేసి చంపేసింది అది. ఇద్దరైపోయారు. ఇంక మూడో ఆయన. అసలు మనం చిన్నప్పటి నుంచి కూడా ఏది చెప్పినా ఓ మెట్రికల్‌గా ఒక ఛందోబద్ధంగా రావాలంటే దానికి మనకి చిన్నప్పుడు యమాత, రాజభాష అని ఛందస్సు చెప్పుకోవడం ప్రారంభించామండి. ఏదో యగణం, మగణం, తగణం అంటూ అందులోంచి అన్నీ వస్తాయి. అన్నీ వస్తాయి. గురు, లఘువులోంచి ప్రారంభిస్తారు. దీనికి ఇది గణములు, ఇవి గురు, లఘువులు ఇవి అని చెప్పి ఆయన అక్కడి నుంచి చేసుకొచ్చిందని ఛందశ్శాస్త్రం అంటారు. ఈ ఛందశ్శాస్త్రకారుడు ఎవరు అంటే పింగళ మహర్షి అండి. ఆయన ఏంటంటే చాలా గొప్ప విశేషం. ఆయన గురించి మేము చాలా సార్లు చెప్పుకుంటూ ఉంటాను. ఎలాగంటే ఇన్ని అక్షరాలు ఎందుకసలా? ఇంగ్లీష్‌కి 26 అక్షరాలు కావాలా? అక్కర్లేదు. రెండు అలాగే సంస్కృతానికి 40 ఎన్నో, తెలుగుకి 56 అక్షరాలు ఇన్ని అక్కర్లేదు. రెండే 2 సింబల్స్ తోటి చెప్పగలవా? చెప్పలేవా? చెప్పొచ్చు. ఎలాగా? ఒకటి లఘువు, ఒకటి గురువు అంతే. దాంట్లో ఇప్పుడు మీకు బైనరీ నంబర్స్ స్టార్ట్ అయిపోతాయి. దాంతోటి ఎంత పెద్ద నంబర్ అయినా చెప్పొచ్చు. ఇవాళ కంప్యూటర్స్ అన్నీ కూడా ఆయన మీదే ఆధారపడుతున్నాయి. అంచేతని నేను అంటూ ఉంటానండి. మనం హూ ఈస్ ది ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్ అంటే చార్లెస్ బాబేజ్ అని చంటి పిల్లోడు కూడా చెప్పేస్తాడు. వెంటనే సరదాగా దెన్ హూ కెన్ బి ది గ్రాండ్ ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్? ఎవరు చెప్పరు. పింగళ మహర్షి అని చెప్పండి ఇప్పటి నుంచి. బైనరీ నంబర్ సిస్టమ్ మీద ఆయన విశేషమైన కృషి చేసినవాడు పింగళ మహర్షి. ఆయన మూలానే ఇవాళ మన సెల్ ఫోన్స్ పనిచేస్తున్నాయి. ఆయన ప్రిన్సిపల్ అది ఫండమెంటల్‌గా. అటువంటి ఆ పింగళ మహర్షిట పాపం ఓ ఊరు నుంచి ఇంకో ఊరు బీచ్ ఎమ్మట వెడుతూ ఉంటే, ఆ గట్టు మీద కూర్చున్నటువంటి ఒక మొసలాయన్ని పట్టుకుందిటండి. ఛందోజ్ఞాన నిధిం జఘాన మకరో వేలాతటే పింగళం. ఆ ఛందోజ్ఞానం ఛందస్సు యొక్క ఏకాక్షర ఛందస్సులున్నాయి. ఎన్నున్నాయోనండి వేదంలో ఎన్ని వందల రకాల ఛందస్సులున్నాయో. మనకు తెలిసిన ఉత్పలమాల, చంపకమాల ఇలాంటి ఐదో, పదో తెలుసు అంతే. కొన్ని వందల రకాల ఛందస్సులకి అది దానికి ఎలా ఉంటుంది? దానికి మొత్తం ఛందస్శాస్త్రంతో నిర్ణయం చేసినవాడు మహానుభావుడాయన. అటువంటి ఆయన్ని
వేలాతటే అంటే సముద్రపు చెలియలి గట్టు దగ్గర అంటే బీచ్ మీద మకరహ జఘన మకరం చంపిందయ్యా. మొసలు చంపిందయ్యా మహానుభావుడిని. ఏంటి ఇదంతా ఏమంటావు దీన్ని? అజ్ఞానావృత చేతసాం అతిరుషాం కోర్థః తిరశ్చాం గుణైః. అవి అజ్ఞానంతోటి, తమోగుణంతోటి నిండిపోయినటువంటి జంతువులవి. తిర్యక్ అంటే జంతువు అని అర్థం అండి. ఇందాక మృగం అన్నారు కదా! ఉగ్రమైనటువంటి మృగం అన్నారు కదా! ఇవన్నీ అటువంటివండి. అతిరుషాం చాలా కోపంతో ఉండేవి. వాడు చూస్తే చాలు వాడి కోపం ప్రారంభమైపోతుంది అంతే. చంపేద్దాం అంతే వాడికి ఒకటే ఇంకా రెండో ఆలోచన ఉండదు వాడికి. ఇంకో జీవి అయితే ఇంకో జాతి అయితే చంపేయడానికి ట్రై చేసేయి. ఉగ్ర అక్కడ చెప్పిందండి. అలా మృగన్న భీమముపహర్తుం ఉగ్రం. ఆ ఉగ్రం అనే మాటకి ఇక్కడ ఏమిటంటే అతిరుషాం. అత్యంతము రోషము కలిగినటువంటి అజ్ఞానావృత చేతసాం. అజ్ఞానంతో నిండిపోయినటువంటి తిరశ్చాం. ఈ తిర్యక్ జంతువులకి గుణై కోర్థ వాటికి గుణాలతో ప్రమేయం ఏమిటి? ఈయన వ్యాకరణం చదువుకున్నాడా? మీమాంస చదువుకున్నాడా? వాడికైనా కావాలా? ఏం అక్కర్లేదు. ఇది అయితే ఇది మామూలుగా మనకు జరిగినటువంటి కథలేనండి. ఇది మనకి పంచతంత్రంలో విష్ణు శర్మ రాసిన దాంట్లో లభిస్తోంది. ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు మనం నమ్ముతాం అంతే. ప్రాచీన గ్రంథాలు నమ్మాలి. అంతకంటే ఇంకేం లేదు. ఇప్పుడు ఆ అత్యంత రోషము కలిగినటువంటి ఆ జంతువులలో ఆ లక్షణం ఎవరి మూలాన ప్రవేశించింది? రుద్రాంశ మూలాన ప్రవేశించిందండి. రుద్రాంశ. ఆ రుద్రాంశ దాంట్లో లేకపోతే అది చేయదది. రుద్రాంశ లేకపోతే చేయలేదు ఆ పని. అందుచేత ఇక్కడ మనకి చెప్పేటటువంటిది ఒక ఉదాహరణ చెప్పాడు. మృగన్న భీమం అక్కడ చెప్పినటువంటి ఉపహత్తునం ఉగ్రం అనే దానికి మాకు వెంటనే సింహం అంటే ఈ మాట గుర్తు వస్తుందండి. ఇది కాకుండా అసలు మన కథ ఇక్కడ స్తోత్రం చెయ్యి. స్తోత్రం చేయని మాట ఎలా స్తోత్రం చేయాలి? ఎదురుగుండా పెద్ద సింహం లాంటిది వచ్చి కూర్చున్నాడు. నువ్వు స్తోత్రం చేయటం నోటి నుంచి మాట వస్తుందా అసలా? వస్తుంది. తప్పదు. నువ్వు స్తోత్రం చేస్తే నీకు రక్షించబడతావేమో. ఎలా చెయ్యాలి? దీని మీద ముకుందమాలలో మనకి కులశేఖర ఆళ్వాళ్ళ వారు రాసినటువంటి ముకుందమాలలో గొప్ప శ్లోకం ఉందండి. ఎలా భక్తిగా ఎలా చేయాలి అసలు స్తోత్రం? బద్ధేనాంజలినా నతేన శిరసా గాత్రైః సరోమోద్గమైః కంఠేన స్వరగద్గదేన నయనేనోద్గీర్ణ బాష్పాంబునా నిత్యం త్వచ్చరణారవింద యుగళ ధ్యానామృతాస్వాదినాం అస్మాకం సరసీరుహాక్ష సతతం సంపద్యతాం జీవితం. బద్ధేనాంజలినా చేతులు జోడించుకో ముందర. నతేన శిరస్సు వంచు. ఈ డిసిప్లిన్ కావాలి దాన్ని ప్రయత్నించడానికి ముందర. గాత్రై సరోమోద్గమే ఒళ్ళంతా పులకాంకురాలు రావాలి. నీ భక్తి కనుక నిజంగా ఉంటే. నీ ప్రాణం నీకు కావాలనుకుంటే, నీ కోరిక నీకు తీరాలనుకుంటే చెయ్యంతే. నీకోసమే, నా కోసం కాదు. ఎలా ఉండాలి? కంఠేన స్వర గద్గదేన గద్గద స్వరంలో పెడుతుందయ్యా. నీకు నిజంగా నీ ప్రాబ్లమ్ అవతల సాల్వ్ చేయగలడు. నువ్వు అతి హీన పరిస్థితిలో ఉన్నావు. గత్యంతరం లేదు. ప్రార్థన చేయి తప్పేమిటి? నీకోసం. అలా భక్తిలో పరాకాష్ఠలో వెళ్ళాను. నయనేన ఉద్గీర్ణ బాష్పాంబున కళ్ళమ్మట నీళ్లు వచ్చేస్తూ ఉండాలయ్యా. వస్తాయి ఆటోమేటిక్‌గాను. ఉద్గీర్ణ అంటే తన్నుకుంటూ వచ్చేటటువంటి బాష్పాంబున జలబిందువులు, కన్నీటి బిందువులతోటి అలాంటి కళ్ళతోటి నయనేన అటువంటి చోటుతోటి. ఏం చేయాలయ్యా ఇంతలాగా? నిత్యము కూడా నిత్యం త్వచ్చరణారవింద యుగళ ధ్యాన అమృత ఆస్వాదినాం. ఇది ఇక్కడ మరి పూర్ణస్వరం అక్కడికి వస్తుందండి. నిత్యము కూడా నీ చరణారవిందముల్లోంచి అక్కడ మాకు దాని మీదే ధ్యానం చేయడి చేత కలిగేటటువంటి అమృతం లాంటి ఆ ఆనందం ఏదైతే ఉందో దాన్ని ఆస్వాదిస్తున్నామో అటువంటి మాకు ఆ రకంగా ఉంచి మా జీవితాలు గడిపించేయి. ఇంతే. ఎక్స్‌ట్రాగా మా భూములు అడగట్లేదు. ఐశ్వర్యం అడగట్లేదు. నీ పాదపద్మాల మీద మా మనస్సు ఉండేట్లా చేసి మా జీవితాలు గడిపేసేయి చాలయ్యా అని అలా స్తోత్రం చెయ్యి. స్తుహి శ్రుతంగర్తసదం యువానం. నీ ప్రాణాంతకమైనటువంటి పరిస్థితులు అలాంటి స్తోత్రం నోట్లోంచి వస్తుంది. మాట్లాడడానికి అవకాశం ఇస్తే. పరిగెట్టుకుంటూ వస్తుంది. అని ఇలా ఒక్కొక్క మాటకి ఎక్కడెక్కడో ఎంతెంత చక్కటి వాక్యాలు దొరుకుతాయండి. ఇది కాకుండా అసల సింహము, స్తోత్రము అనడంతోటి వెంటనే జ్ఞాపకం రావాల్సింది ఏమిటండి? నరసింహస్వామి, ప్రహ్లాదు యొక్క స్తోత్రమునండి. నరసింహస్వామి గురించి మనం అనేక రూపాల్లో మనం చెప్పుకున్నామండి. మామూలుగా ఆయన ఎంత ఇంచేత ఎటువంటి ఏ రూపంలో ఉన్నాడైనా భీమం భయంకరం. ప్రసన్నంగా ఉన్నటువంటి ప్రసన్న నరసింహస్వామి కాదు ఈయన. ఉగ్ర నరసింహస్వామి ఈయన. ఆ ఉగ్ర అక్కడ పదం ఉందిగా మృగన్న భీమముపహత్తును ఉగ్ర నరసింహుడు. ఆ ఉగ్ర నరసింహుడు ఎలా ఉంటాడో మనకి పోతన గారు వర్ణించినటువంటి ఇది మామూలుగా ఇది చాలా సార్లు చెప్పుకున్నామండి.
ఏమండి? అయినా ఒక్కసారి మళ్ళీ చెప్పుకుందామండి, చదువుకోవడం తప్పేముంది? ఆయన నరసింహస్వామి ఆవేళ ఆవిర్భవిస్తుంటే ఎలా ఉన్నాడో కళ్ళకెట్టినట్టు చూపించాడు మహానుభావుడాయన. ఒకసారి చూద్దామండి, చెప్పుకుంటూ ఒకసారి వెళ్ళిపోదాం. ఇది పిల్లల చేత ఆ మధ్య మనం కరోనా టైంలో కంఠస్థం చేయించామండి. 100, 150 మంది పిల్లలు చదివారండి. ఇట్లు దానవేంద్రుండు పరిగృహ్యమాన వైరుండును, వైరానుబంధ జాజ్వల్యమాన రోషానలుండును, రోషానల జంఘన్యమాన విజ్ఞాన వినయుండును, వినయ గాంభీర్య ధైర్య జేగీయమాన హృదయుండును, హృదయ చాంచల్యమాన తామసుండును, తామస గుణ చంక్రమ్యమాన స్థైర్యుండునునై విశ్రంభంబున హుంకరించి బాలుని ధిక్కరించి హరి నిందు చూపుమని కనత్కనక మణిమయ కంకణ క్రియంకార శబ్దపూర్వకంబుగా దిగ్దంతి దంత భేదన పాటవ ప్రశస్తంబుగు హస్తంబున సభామండప స్తంభంబు వ్రేసిన వ్రేటుతోడన దశ దిశలను మిడుంగురులు చెదరన్ చిటిలి పెటిలిపడి బంభజ్యమానంబగు మహాస్తంభంబు వలనం ప్రళయ వేళ సంభూత సప్తస్కంధ బంధుర సమీరణ సంఘటిత ఘోర జోహుష్యమాన మహావరాహక వర్గ నిర్గత నిబిడ నిష్ఠుర దుస్సహ నిర్ఘాత సంఘ నిర్ఘోష నికాశంబులైన ఛట స్ఫటధ్వని ప్రముఖ భయంకర ఆరావ పుంజంబులు జంజన్యమానంబులై యగసి ఆకాశ కుహరాంతరాళంబు నిరవకాశంబు చేసినన్ నిండినన్ పట్టు సారక దోదూయమాన హృదయంబులయి పరవశంబులయి పితామహ మహేంద్ర వరుణ వాయు శిఖి ప్రముఖ చరాచర జంతు జాలంబులతోడన్ బ్రహ్మాండ కటాహంబు పగిలి పరిస్ఫోటితంబుగా ప్రఫుల్ల పద్మయుగళ సంకాశ భాసుల చక్ర చాప హల కులిశ అంకుశ జలచర రేఖాంకిత చారు చరణ తలుండును. ఇక్కడి నుంచి నరసింహస్వామి ఆకారం కనిపిస్తుందండి. ఆ ఉగ్ర రూపంతో ఇక్కడ కనిపిస్తుంది. చూసుకోండి, ఆ పదాలు అక్షరాల్లోనే ఉంది అసలు. చరణ చంక్రమణ ఘన వినమిత విశ్వంభరాభార ధౌరేయ దిక్కుంభి కుంభిన సుకుంభినీధర కూర్మ కులశేఖరుండును దుగ్ధ జలధి జాత శుండాదండ మండిత ప్రకాండ ప్రచండ మహోరుస్తంభ యుగులుండును ఘన ఘనాయమాన మణి కింకిణీగల ముఖరిత మేఖలావలయ వలయతి పీతాంబర శోభిత కడి ప్రదేశుండును నిర్జర నిమ్మన ఆవర్తావృత్తుల కమలాకర గంభీర నాభి వివరుండును ముష్టి పరిమేయ వినుత తనుతర స్నిగ్ధ మధ్యుండును కులాచల సానుభాగ సదృశ కర్కశ విశాల వక్షుండును దుర్జన ధనుజభట ధైర్య లతికా లవిత్రాయమాన రక్షోరాజ వక్షోభాగ విశంకట క్షేత్ర విలేఖన చుంచులాంగలాయమాన ప్రతాపజ్వలన జ్వాలాయమాన శరణాగతనైన చోకర చంద్ర రేఖాయమాన వజ్రాయుధ ప్రతిమాన భాసమాన నిషాద నిఖరతర ముఖ నఖరుండును శంఖ చక్ర గదా ఖడ్గ కుంత తోమర ప్రముఖ నానాయుధ మహిత మహోత్తుంగ మహీధర శృంగ సన్నిభ వీర సాగర వేలాయమాన మాలికా విరాజమాన నిరర్గళ అనేకతనత భుజార్గళుండును మంజు మంజీర మణిపుంజ రంజిత మంజుల హార కేయూర కంకణ కిరీట మకర కుండలాది భూషణ భూషితుండును త్రివళీయుత శిఖరి శిఖరాభం పరిణద్ధ బంధుర కంధరుండును ప్రకంపన కంపిత పారుజాత పాద పల్లవ ప్రతీకాశ కోపావేశ సంచలిత అసరుండును శరత్కాల మేఘజాల మధ్య ధగద్ధగాయమాన తటిలతా సమాన దీదీప్యమాన దంష్ట్రాంకురుండును కల్పాంతకాల సకల భువన గ్రసన జలసన విజృంభమాన సప్త జిహ్వాదురిత తరళ తరాయమాన విభ్రాజమాన జిహ్పుండును మేరు మందర మహాగుహాంతరాల విస్తార విపుల వక్తల నాసిగా వివరుండును నాసిగా వివర నిస్తరన్నిబడి నిశ్వాస నికర సంఘటన సంక్షోభిత సంతప్యమాన సప్త సాగరుండును పూర్వ పర్వత విద్యోతమాన ఖద్యోత మండల సదృక్ష సమంచిత లోచనుండును లోచనాంచల సముత్కీర్యమాన విలోల కీలాభీల విస్ఫులింగ వితాన రోరుధ్యమాన తారకాగ్రహ మండలును చక్ర చాప సురిచ రోదగ్ర మహాభురు లతాబంధ బంధుర భయంకర వదనుండును ఘనతర గండశీల తుల్య కమనీయ గండ భాగుండును సంధ్యారాగ రక్తధారాధర మాలికా ప్రతి మహాభ్రంగష తంతన్యమాన పటుతర పటాజాలుండును సటాజాల సంచాలన సంజాత వాత డోలాయమాన వైమానిక విమానుండును నిష్కంపిత శంఖవర్ణ మహోవర్ధ కర్ణుండును మంథ దండాయమాన మంధర వసుంధరాధర పరిభ్రమణ వేగ సముత్పత్యమాన వియన్మండల మండిత సుధారాశి కల్లోల శేఖరాకార భాసుర కేసరుండును పర్వాఖర్వ శిశిర కిరణ మయూఖ గౌర తనూరుహుండును నిజ గర్జా నినాద నిర్దళిత కుముద సుప్రతీక నామ వామ నైరావణ సార్వభౌమ ప్రముఖ దిగ్భరాజ కర్ణ కోటనుండును ధవళ ధరాధర దీర్ఘ దురవలోకనీయ దేహుండును దేహ ప్రభాపటల నిర్మధ్యమాన పరిపంథి యాతుధాన నికురుంబ గర్వాంధకారుండును ప్రహ్లాద హిరణ్య కశువు రంజన భంజన నిమిత్త అంతరంగ బహిరంగ జేగీయమాన కరుణా వీర రస సంయుతుండును మహాప్రభావుండును అయిన శ్రీ నృసింహదేవుండు ఆవిర్భవించినన్ కనుంగొని. ఇదండి నరసింహస్వామి యొక్క ఉగ్రరూపం. ఎక్కడ ఈ మాట ఎంత దూరం వెళ్ళిందండి అసలు, ఇది ఒక్కసారి ఆశ్చర్యం వేస్తుంది. ఆయన అక్షరాలన్నీ కూడా ఎలా వేశారండి అసలు, ఆయన సాక్షాత్కారం అయిపోయి ఉంటుంది పోతన గారికి, అయితే వర్ణించలేడు. ఇది మామూలుగా మనం చాలాసార్లు చెప్పుకున్నామండి. అసలు ఉగ్రం గురించి ఇంకా మిగతా ఎక్కడెక్కడ ఉన్నాయి, అందులోనే ప్రహ్లాదఘట్టంలో పోతన గారు రాసినవి ఆ పద్యాలు చూద్దామండి. దాంతోపాటు మిగతా కూడా అల్టిమేట్లీ దీనివల్ల మనకేమిటి సంగతి, మన సంగతి ఏమిటి అది కూడా చూద్దామండి. ఈ రకంగా ఉంటే అప్పుడు
ఆ ఉగ్ర రూపాన్ని శాంతింపజేయడానికి దేవతలందరూ కూడా ప్రార్థనలు చేస్తారు. అందులో రుద్రుడు అంటాడండి, ఏం చేతంటే, "ఈ సబ్జెక్ట్ నాదయ్యా! ఈ రౌద్రం నాది. నువ్వేమిటి మధ్యలో నువ్వు ప్రారంభించి ఇలా చేసేసావు?" అంటూ ఆయన చక్కటి పద్యం. "అమరవరేణ్య మీదట సహస్రయుగాంతము నాడుగాని కోపమునకు వేళ కాదు. సురబాధకుడైన తమస్వినీచరున్ సమరమునన్ వధించితివి. చాలు తదాత్మజుడైన వీడు సద్విమలుడు నీకు భక్తుడు పవిత్రుడు కావుము భక్తవత్సలా." రుద్రుడు చేసేటటువంటి స్తోత్రంలోనండి. అప్పుడే కదా ఇంకా సహస్రయుగాంతము నాడు. సహస్రయుగాలంటే ఎందుకన్నారంటే కల్పం. ఈ కల్పాంతంలో రావాలయ్యా ఈ కోపం అంతాను. ఇప్పుడు కాలాగ్ని రుద్రాయ అంటే కల్పాంతకాల అగ్ని రుద్రాయ అని అర్థం వస్తుందండి. మన భగవద్గీతలో కూడా ఒక సహస్ర యుగాలు రాత్రిపూట, సహస్ర యుగాలు పగలిపూట అని లెక్క చెప్తారు బ్రహ్మగారికి. అలాగా ఒక కల్పకాలం అయినప్పుడు రావాల్సినటువంటి ఈవాడొస్తే ఎలాగా? అంత కోపం వద్దు కాస్త తగ్గించుకో అని చెప్పుకుంటూ రుద్రుడు గురించి చెప్తారండి ఇక్కడ. అయినా ఆయన తగ్గడు. అది చివరికప్పుడు ఆయన ఎలా ఉన్నట్టండి, ఇప్పుడు ఈ పద్యాలు మామూలుగా మనం ఎక్కువ చదవం. అంటే అందరూ చదివే ఉంటారండి, చదవరనడం పొరపాటు గాని, విహగేంద్రుండై అంటే మామూలుగా మనం దండకం నృసింహ ఆవిర్భావ దండకం ఎక్కువ సార్లు చదువుకున్నాం. మన కథలో ఈ పద్యాలు ఎక్కువ చెప్పుకోలేదు. చదువుకుందామని. విహగేంద్రుండు అహి వ్రచ్చు కైవడి మహోద్వృత్తిన్ నృసింహుండు సాగ్రహుడై ఊరులందు చేర్చి నఖ సంఘాతంబులన్ వ్రచ్చె దుస్సహున్ దంభోడి కఠోర దేహున్ అచులోత్సాహున్ మహాబాహున్ ఇంద్రహుతాశాంతక భీకరున్ ఘనకరున్ దైత్యాన్వయ శ్రీకరున్. పెద్ద గరుత్మంతుడు పెద్ద పావుని ఒడిసి పట్టినట్టుగా ఎలా ఉంటుందో అలా పట్టుకున్నట్టు హిరణ్యకశిపుడిని నరసింహస్వామి పట్టుకుని తన తొడల మీద పెట్టుకుని పరంగా గోళ్లతోటి చీల్చేస్తున్నట్టండి. ఆ గోళ్లతోటి చీల్చుడు ఎలా ఉందో వర్ణిస్తాడండి. అంటే ఉగ్రం. జ్ఞాపకం ఉంచుకోండి, అక్కడ మా అస్తమాటు మనం దేనికోసం చెప్పుకుంటాం అంటే నమ్మకంలో ఉన్న వాక్యానికి ఇంకొంచెం భావం స్ఫుటంగా ఉండడం కోసం. మృగన్న భీమం ఉపహత్నం ఉగ్రం ఉగ్ర స్వరూపంలో ఉంటూ తర్వాత యువతల మనకి ఉపహత్నం ప్రళయకాలం సంహార కాలంలో ఎలా ఉంటుందో ఇక్కడ హిరణ్యకశిపుడిని వధిస్తున్న సమయంలో ఒక్కొక్క భాగంలో ఎలా ఎలా చేశారు చూడండి. చించున్ హృత్కమలంబు శోణితము వర్షించున్ ధరామండలిన్ త్రించున్ కర్కశ నాడికావళులు భేదించున్ మహావక్షమున్ త్రుంచున్ మాంసము సూక్ష్మఖండములుగా దుష్టాసురున్ వ్రచ్చి తర్పించున్ బ్రేవులు కంఠమాలికలు కల్పించున్ నఖోద్భాసి అయి. ఆయన గోల్డ్ ప్రకాశిస్తున్నాయిటండి. ఎలా ఉందిట మొఠడ హృచెంచున్ హృత్కమలంబు. ఇందాక హృదయేశేర్జున హృదయంలో కమల రూపంలో ఉంటాడని చెప్పుకున్నాం కదా. అంటే కమలాకారంలో ఉండే పద్మాకారంలో ఉండేటటువంటి హృదయంలో ఆయన ఉంటాడు మామూలుగా. ఇక్కడ ఏం చేశాడంటే వీడిని వధించాలి గనక వాడి యొక్క హృత్కమలాన్ని చించి పడేసాడు ఆయన. శోణితము వర్షించున్ ధరామండలిన్. భూమి అంతా కూడా నేలంతా కూడా రక్తంతోటి తడిసిపోయిందిట. అంటే ఒకసారి మొత్తం వాడి ప్రాణం పొట్ట చీల్చేసేపటికి అందులో కారిపోయినటువంటి రక్తంతో మొత్తం ఆ ప్రాంతం అంతా అక్కడ తడిసిపోయింది శుభ్రంగా. త్రించున్ కర్కశ నాడికావళులు. వాడి లోపల ఉండేటటువంటి ఆ నాడులన్నీ కూడా ఒక్కసారి వాడు తెంచి పడసేట్టిన. భేదించున్ వాడి వక్షస్థలం ఎలా ఉంది, పెద్ద చపటలా ఉంది, సిమెంట్‌తో చేసినట్టుగా అంత గట్టిది. అటువంటి దాన్ని కాస్త భేదించాడు, పగలగొట్టాడు. ఇగ పగలగొట్టే లోపల మాంసం. ఆ మాంసం ముక్కలు ముక్కలు కింద తరిగేసేటంతే. త్రుంచున్ మాంసము సూక్ష్మఖండములుగా దుష్టాసురున్ వ్రచ్చి చీల్చి దర్పించున్. ఇక్కడ దర్పించు అంటే ఇందులో 2 అర్థాలు వస్తాయండి. వాడు ఇంక నన్ను అడ్డం వచ్చేవాడు ఎవరయ్యా అన్నట్టుగా ఈయన ఆకారం ఉంది నరసింహ. ఇంకోటి ఇక్కడ తీసుకుంటే తృప్తి పొందేడీయన. అంటే మామూలుగా బ్రేహ్మన్ అన్నట్టుగా భోజనం చేసేసిన తర్వాత ఎలా ఉంటుందో అలా చేసాడు. ప్రేవులు కంఠమా వాడి శరీరంలో ఉండే ప్రేవులన్నీ కూడా తీసి మెడలో కంఠం వేసేసుకున్నట్టండి అని చెప్తూ అక్కడ చెప్పిన తర్వాత ఇంకానండి ఆయన గోల్డ్ ఎల్లా యాక్ట్ చేసాయి ఒక్కొక్క పార్టీకి. అంటే ఉగ్ర రూపం యొక్క రూపం ఎలా ఉంటుందో చూడండి. వక్షకవాటంబు వ్రక్కలు సేయుచో ఘన కుఠారంబుల కరణి నొప్పు గంభీర హృదయ పంకజము భేదించుతో గుద్దాలకముల భంగి కొమరు మిగులు ధమనీ వితానంబు దవిలి ఖండించుతో పటుల విత్రంబుల పగిది మెరయు జఠర విశాలాంత జాలంబు త్రెంచుతో క్రకచ సంఘంబుల గరిమ చూపు. ఇక్కడ చూడండి ఎలా వాడు వక్షస్థలాన్ని పగలగొట్టొచ్చాడు, చాలా గట్టిగా ఉంది. అక్కడ ఆయన వేస్తుంటే ఒకటి గొడ్డలతో పగలగొడుతున్నాడు, కొట్టేసేటండి. ఘన కుఠారం అంటే గొడ్డలి. ఘన కుఠారంబుల గడ్డలతో కొడుతుంటే ఎలా అలా ఒక్క గుద్ది ఒక్కటే వాడు పగలగొట్టుకుంటూ వెళ్ళాడండి. మామూలుగా బైపార్ట్ ఆపరేషన్ చేసేప్పుడు కూడా, బైపాస్ సర్జరీ చేసేప్పుడు కూడా అక్కడ బ్లేడ్స్ తోటి ఆ రిబ్స్‌ని కట్ చేస్తారండి. గమ్మున ఈజీగా కాదు, యాక్సెసిబుల్ కాదు అది హార్ట్.
గంభీర హృదయ పంకజము భేదించుతో గుద్దాలకముల భంగి గుద్దాలకం అంటే ఏంటంటే మన గుణపం అండి. గుణపంతో ఎలా అయితే తవ్వి గుచ్చి నేలలో గుచ్చి అక్కడి నుంచి పైకి ఎత్తుదాం మట్టి తీయడానికి, అలాగా ఇక్కడ ఆయన ఆ హృదయాన్ని బయటికి లాగాలి. ఆ రిబ్స్‌లోంచి, ఎముకల్లోంచి. దానికి అల్లా ఎలా అంటే గుణపంతో తవ్వి బయటికి లాగుతున్నాడు అన్నట్టుగా ఉంచుడండి. ధమనీ వితానంబు దవిలి ఖండించుతో శరీరంలో ఉండేటువంటి రక్త ప్రవాహానికి మనకి హార్ట్‌లో ఉండేటటువంటి మీకు ఆక్సిజనేటెడ్ తర్వాత డీఆక్సిజనేటెడ్ 2 రకాలు ఉంటాయి. కార్బన్ డయాక్సైడ్ ఉన్నది. ఏవండీ మనకి ఓ రకంగా ప్యూర్ బ్లడ్, ఇంప్యూర్ బ్లడ్. అవి వాటిని ఉండేటటువంటి ధమనులు, సిరలు అంటాం. ఆ ధమనులు, సిరలు అనే మాట ఇక్కడిదేనండి. ధమని అనే మాట ఇక్కడిదే. ధమనీ వితానంబు దవిలి అది ఎలా లవిత్రం అంటే కొడవలండి. కొడవలంటే ఇలా అడ్డంగా పట్టుకొని కోసేయడం అనమాట. అలాగే ఉన్నాయిట. జఠర విశాల ఇంకా కడుపులో ఉండేటటువంటి ఆంత్రం అంటే పేగులండి. అవి ఎలా ఉందంటే క్రకచ సంఘంబుల క్రకచం అంటే రంపం అండి. రంపంతో కోసినట్టుగా కోసేసేటండి వేళ్ళతో, గోళ్ళతోటి వాడి పేగులన్నీ కూడాను. అంకగతుడైనదైచుని ఆగ్రహమున శస్త్రజయముల నొంపగా ఇంకైతే వాడికి వరంలో తోటుంది. ఏ శస్త్రంతోటి చావకూడదని. ఓకే. గోళ్ళే. ఆ గోళ్ళే ఇంతగా ఇదే విష్ణు సహస్రనామం ఆఖరిదండి. సర్వప్రహరణాయుధః ఓం శ్రీ సర్వప్రహరణాయుధ ఓం నమ ఇది సర్వప్రహరణ దాని భాషలో ఎవరంటే అన్‌కన్వెన్షనల్ ఎవరో గోళ్ళతో చంపడం అంత ముందర ఎక్కడైనా ఉందిటండి అసల. కన్వెన్షనల్ అంటే కత్తితోటో, కటారుతోటో, తుపాకుతో ఇవాళ చేస్తున్నాం. అవేం లేవు. గోళ్ళతోటి చంపడం. అక్కడ దానికి అర్థం చెప్పారు. సర్వప్రహరణాయుధ అనే మాటకి. అలాగా శస్త్రచేయములను వంపక శస్త్రముల యొక్క ఆయుధాల యొక్క సమూహంతోటి వాటితోటి యుద్ధం చేయకుండగా సంహరించి అమరున్ నరసింహు నఖరంబులు నరసింహస్వామి యొక్క గోళ్ళు అతి విచిత్ర సమర ముఖరంబులై ఉండే. భయంకరమైనటువంటి వాటితోటి ఆయన విచిత్రమైనటువంటి రణ విజయాన్ని చాటుతూ చూపిస్తున్నాడండి. ఇది ఇలా ఉండగా, ఇప్పుడు ఈ రకంగా ఉండగా అక్కడ ఇంత ఉగ్ర రూపంతో ఆయన దావానలా మెరిసిపోతుంటే ఇంతట్లో ఇంకా ఉగ్రత్వం చెప్పడం కోసం పంచాననోద్ధూత పావక జ్వాలలు భూనభోంతరమెల్ల పూరితముగా దంష్ట్రాంకురాభీల ధగధగ ఇత దీప్తి నసురేంద్రు నేత్రములు అంధములుగా కంటక సన్నిభోత్కట కేసరాహతి అభ్రసంగము భిన్నమై చిరింప ప్రళయాభ్రచంచలా ప్రతిమ భాస్వరములై కర నఖరోజుల గ్రమ్ముదేర సటలు జలిపించి గర్జించి సంభ్రమించి దృష్టి సారించి బొమ్మలు బంధించి కెరల జిహ్వ ఆడించి లంఘించి చేత నొడిసి పట్టి నరసింహుడా దిది పట్టి నరసింహ వాళ్ళు ఎలా పట్టుకున్నాడో చెప్తున్నాడండి. పంచానోద్ధూత పావక జ్వాలలు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేస్తున్నాయి. వాడు ఎలా ఉంది ఆయన సింహం ముక్కులోంచి వస్తుంది. దాంతో భూనభూంతరాలన్నీ కూడా దాంతో నిండిపోయేటి ఆయన యొక్క జ్వాలలతోటి. దాష్ట్ర అంకుర ఆభీల దగధ ఆ కాంతి కూడా ఆ కోరలు ఎంత మెరిసిపోతున్నాయంటే తెల్లగా మొత్తం అన్ని అష్టదిక్కులు కూడా మొత్తం ఆ కాంతితోటి మెరిసిపోతున్నాయట. ఇలాగ అంత భయంకరంగా ఉన్నాడు. సటలు అంటే జూలు సింహం తన జూలు జలిపించి గర్జించి సంభ్రమించి ఎన్ని పదాలు చూడండి అన్ని చికారాలతోటి అంత్యప్రాస దృష్టి సారించి బొమ్మలు బంధించి కెరల జఫ్ ఆడించి లంఘించి చేత నడిచి పట్టేన్. ఇలా ఉండగా చివరికి అప్పుడు ఇంత దేనికోసం చెప్పుకున్నామండి. ఉగ్రం అనే మాటకి ఆ మహోగ్ర రూపం ఎలా ఉంటుందో ఒక్కరాపే దర్శనం ఇస్తుందండి. అయితే స్తుహి శ్రుతం స్తోత్రం చేయవయ్యా. ఆ మధ్యలో బ్రహ్మగారు ప్రయత్నం చేశాడు. కంగారు పడిపోయాడు. లక్ష్మీదేవిని పంపిస్తే ఇదెక్కడ ఈ రూపం ఎక్కడ నేను ఎప్పుడు చూడలేదు బాబు. ఈ దగ్గర ఏం చేస్తాడు నన్ను? నేను వెళ్ళలేనని చెప్పి పారిపోయింది. ఎవరు వెళ్ళలేదు. ప్రహ్లాదుడు ముందర తోశారు. అతను ఎంత అదృష్టవంతో చూడండి. అతను స్తోత్రంలో ఎంత చక్కగా చేస్తాడో చూడండి. స్తోత్రం అంటే ఎలా ఉండాలని ఉదాహరణకి ఇందాక మనం ముకుందమాలని చెప్పుకున్నాం. ఇక్కడ ప్రాక్టికల్‌గా ఎలా చేసాడు ఇతను. అమరులు, సిద్ధులు, సంయమీశ్వరులు, బ్రహ్మాదులు సతాత్పర్య చిత్తములన్ నిన్ను బహుప్రకారముల నిత్యంబున్ విచారించి పారము ముట్టన్ నుతిసేయ నోపరట నే రక్షస్తనూజుండ కర్వ మదోద్రిక్తుడ బాలుడన్ జడమతిన్ వర్ణింపశక్తుండనే. దేవతలు, సిద్ధులు, మహామునీశ్వరులు, బ్రహ్మగారు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా నీ రూపాన్ని మనసులో పెట్టుకుని వాళ్ళు ధ్యానం చేస్తూ ఉంటారయ్యా. అయినా వాళ్ళు అంత చేసిన చివరికి నీ గురించి పూర్తిగా తెలిసిందా అంటే మాకు ఏమీ తెలీదు అంటారు వాళ్ళు. మతిసేయ నోపరడు ముట్టని నీ యొక్క నీ లక్షణం ఏమిటో తెలుసుకోలేకపోయారయ్యా. అటువంటిది నేనెక్కడయ్యా? నేను రక్షస్తనూజుండ రాక్షసుల యొక్క కుమారుడిని నేను. రాక్షస కుమారుడిని. ఆ రాక్షసులు లేనప్పుడు వెంటనే ఆ పదం వచ్చేసి మాకు తామస గుణమే ప్రధానంగా జీవించేవాడు రాక్షసులు.
అంటే కోపం, తిట్టుకోవడం, కొట్టుకోవడం ఇదే తప్ప చదువుకుందాం, జ్ఞానం సంపాదించడం ఏమీ లేవు అసలు. మా వంశంలో లేవు అసలు. రక్షస్తనూజుండ ఇంకా ఎటువంటి మా ఇంట్లో ఏముంటది, ఒకడిని ఓడిస్తే గర్వం వస్తుంది, బలం పెరిగిపోతుంది. గర్వ మధోద్రిక్తుడన్ బాలుడన్ ఇంకా నా వయసు చూసుకునే చిన్నపిల్లానయ్యా. జడమతిన్ ఏ తెలివితేటలు కూడా చెప్పినా ఎక్కువ నా బుర్రకి. అలాంటి వాడిని నేను వర్ణించగల యోగీశ్వరుడే వర్ణించలేకపోతుంటే నేను ఎంతయ్యా నీకు అసలు అని చెప్పి నిజంగా కూడా మనం బృహస్పతి లాంటి వాళ్ళు దేవతలకి గురువులైనటువంటి వాళ్ళే పరమేశ్వరుని బ్రహ్మగారే ఆయనే వర్ణించలేకపోయానంటుంటే ఇంక మనం ఎంతండి అసలు. ఈ పద్యం మనందరికీ వర్తిస్తున్నాడు అసలు అంటూ ఇంకా ఇలా చెప్పుకొచ్చిన తర్వాత చివరికి కరదంశ్రా భృగుటి సటా నఖయో ఉగ్రధ్వానమున్ రక్త కేసరియున్ దీర్ఘత తరాంతరమాలికయు భాస్వన్నేత్రయున్నైన నీ నరసింహాకృతిని చూచినే వెరవన్. ఏమయోయ్ అయితే నాకు వాళ్ళతో భయపడి పారిపోయారు లక్ష్మీదేవి బ్రహ్మగారు వాళ్ళంతా కూడా. నాకు భయం వేయట్లేదు నేను చూస్తాను అన్నాడండి నరసింహస్వామి. ఎంత ధైర్యం నా కుర్రాడికి. నాకు వెరవన్, నా భయం లేదు. కానీ దేనికి భయపడతా అంటే పూర్ణ క్రూర దుర్వార దుర్భర సంసారదవాగ్నికి వెరతు. ఈ సంసారం అనేటటువంటి అది పెద్ద మహా దావాగ్ని, దానికి మాత్రమే భయపడతానయ్యా. నీ పాదాశ్రయం జయవే అదే నాకు నీ ఈ రూపాలు చూసినా భయం కలగట్లేదు. ఏం చేత అక్కడ తత్వమశీలో వెళ్ళిపోయాడండి. నువ్వే నేను, నేనే నువ్వు అని అంతే. అయిపోయిన తర్వాత ఆ మాట మళ్ళీ ఇంకో అంటాడండి. అప్పుడు ఆయన నరసింహస్వామి అనుగ్రహిస్తూ నువ్వు ఏదైనా వరం కోరుకో అంటే ఇతను అంటాడండి, నాకు వరం కోరుకోనయ్యా అంటాడు. నేను కోరుకోను అంటూ మనలాంటి అది ఇంకా ఆయన వర్ణిస్తూ ఉంటాడండి. మనలాంటి వాళ్ళకి ఎంత అంటే ఎందుకంటే భక్తిని పెంచుకోవడం కోసం మనం నమ్మకం, క్షమకం వాటి అర్థాలు చెప్పుకోవడం సరదాగా చెప్పుకోవట్లేదండి. అక్కడ చెప్తాడండి భక్తి అనేది ఎలా చేసుకోవాలి. కనీసం రోజు చేయవలసిన కర్తవ్యాలు ఏమిటయ్యా? నీ గృహాంగణ భూమి నిటలంబు మోపంగా మోదించి నిత్యంబు మ్రొక్కడేని నీ మంగళస్తవ నికర వర్ణంబులు పలుమారు నాలుక పలుకడేని నీ అధీనములుగా నిఖిల కృత్యంబులు ప్రియభావమున సమర్పింపడేని నీ పదాంబజముల నిర్మల హృదయుడై చింతించి మక్కువ చిక్కడేని నిన్ను చెవులార వినడేని నీకు సేవ చేయరాడేని బ్రహ్మంబు చెందగలడే యోగి అయిన తపోవ్రత యోగి అయిన వేది అయిన మహాతత్వ వేది అయినా. నేను వేదాలు తిరగేశానండి, వేదాంతాలను బోర్లించానండి ఇలా చెప్పేటటువంటి మహానుభావులు. కానీ చివరికి నువ్వు ఉండేటటువంటి దేవాలయ ప్రాంగణం దగ్గర వెళ్ళే ఒక్కసారి నేలకి ఆంచి ఎప్పుడైనా నమస్కారం పెట్టకపోతే ఎందుకయ్యేవాడు ఇంకా. నీ యొక్క సహస్రనామ స్తోత్రాలు కనీసం ఎప్పుడైనా ఒకసారైనా సరే పలకపోతే ఎందుకయ్యా. నీ అధీనం ఏ పని చేసినా కానీ పరమేశ్వరార్పణమస్తు చేయకపోతే ఇంకెందుకయ్యేవాడు అసలు. తర్వాత నీ మనస్సులో నీ నీ పాదపద్మాలు రెండింటినీ కూడా స్మరించుకోకుండా ఉంటే ఇంకెందుకయ్యేవాడు. నీ మాట చెవులో వినకపోతే, నీకు సేవ చేయకపోతే ఇంకోటి పరబ్రహ్మాన్ని చెందగలడా, మోక్షాన్ని చెందగలడా? అసంభవం అంటూ చెప్పుకొస్తూ అప్పుడు అతను నువ్వు ఏదైనా కోరుకోమంటే అతను ఓ మాట అంటాడు, గొప్ప మాట అండి ఇది. అర్థకాములు లోకంబులందు భృత్యులు అర్థకాములై రాజులను సేవిస్తారు. సేవకులందరూ కూడా రాజుల దగ్గర ఎందుకు పనిచేస్తారు? మనది ఉద్యోగాలు ఎందుకు చేస్తున్నాం? డబ్బు కోసం అర్థకాములు. రాజులు ప్రయోజనంబు అర్థించి భృత్యులకు అర్థంబులు వస్తుంది. వాళ్ళు వీడి పనిచేస్తాడు కదా అని వీళ్ళకి కాస్త డబ్బు ఇస్తారు, జీతం ఇస్తారు. అవిధంబరం కాదు. నాకు కామంబు లేదు, నాకు ఏ కోరిక లేదు, నీకు ప్రయోజనంబు లేదు. నువ్వు నాకు ఏమైనా ఇస్తే నీకేమైనా ఎక్స్ట్రా పెరుగుతుందా? పోనీ నీకేమైనా ఇంక్రిమెంట్ వస్తుందా? నీకేమైనా ఇంకా ఎక్స్ట్రా ఏమైనా వస్తుందా? ఏ రాదు. నాకు కోరిక లేదు, నీకు ఇస్తే నీకు లాభం లేదు. ఆయనను వరదుడు వయ్యదవేని నువ్వు వరం ఇస్తానంటున్నావు కనుక ఏమని అడుగుతుందంటే కామంబులు వృద్ధి పొందని వరంబు కృపసేవి. నా కోరికలు పెరగకుండా ఉండేటటువంటి వరాన్ని ఇవ్వయా నాకు. ఏం గొప్ప కోరికడండి. నా కోరికలు లేకుండా ఉంటే ఆ కోరిక కోరుకుంటున్నాడు. అదే కామం ఇచ్చేదంటే కామంబులు విడిచిన పురుషుడు నీ తోట సమాన విభవుండగు. అదండి ప్రహ్లాదుడు పట్టుకున్నటువంటి విషయం. ఏ కోరిక లేకుండా ఉండేటటువంటి ఈ జ్ఞాని ఎవడైతే ఉంటాడో వాడు నీతో సమానం అడుగుతాడు. అంటే అక్కడ మనకి సారూప్యము, సామీప్యము, సాయుధ్యం అంటారు సరే, ఆ సాయుధ్య స్థితి వచ్చేస్తుందండి. ఆయనతో కలిసిపోతాడు అంతే. అయితే సమానమైన స్థాయిలోకి వెళ్ళిపోతాడు. నరసింహ పరమాత్మ పురుషోత్తమాన్ని ప్రణవపూర్వంగా నమస్కరించిన అతను అంటాడండి. ఆయన ఆనందిస్తూ చెప్తాడండి, నీ ఎట్టి సుజ్ఞాన నిపుణులు ఏకాంతులు కోర్కులు నా ఎంత వల్లరు. నీలాంటి వాడు కోరరయ్యా. అందుచేత ఎప్పుడు కూడా నీవు
ఈ కర్మ చేయములెల్లా ఖండించి పూజనము ఆచరింపుము ఈశ్వర. ఇవి మనకి అల్టిమేట్లీ డూ ఆర్ డోంట్స్‌లో ఇవి చెయ్యి, ఇవి చెయ్యకు. ఏమండి? కర్మ చేయములెల్లా ఖండించి పూజనము ఆచరింపము ఈశ్వరార్పణముగా భోగములను నశించు పుణ్యము. నువ్వు చేసిన పుణ్యంతో కూడా భోగాలు వస్తే నీకు పుణ్యం పోతుంది. వ్రతములను పాప సంచయములు పాయు నిన్ను. నువ్వు చేస్తున్న వ్రతాలు చేస్తున్న ఇంత చెప్పి చివరికి ఒక మాట అంటాడండి. ఈ కథ కనుక ఎవరైనా వింటే చూడు ఆ మాట కోసం అండి ఇంత. నరుడు ప్రియముతోడ నా అవతారంబున్ ఈ ఉదార గీత నికరములను మానసించునేని మరి సంభవింపడు కర్మబంధ చేయము గడిచిపోవు. ఇదండి మన ఇవాళ పాఠానికి తాత్పర్యం. ఏ మనుషుడైతే ప్రియంతోటి నా ఈ ప్రహ్లాద చరిత్ర, హిరణ్యకశిపు వధ వృత్తాంతం, నరసింహస్వామి అవతారం, ఈ కథ మన ఇద్దరి మధ్యలో జరిగినటువంటి సంభాషణ ఇవంతా కూడా ఎవరైతే మనసులో పెట్టుకుంటాడో మరి సంభవ్యాడు పునర్జన్మ లేదయ్యా వాడికి. కర్మబంధ చేయము గడచిపోవు. వాడికి ఇంకా కర్మబంధాలే ఉండవు అని చెప్పుకుంటూ ఈవేళ ఇక్కడికి మనం ఈ వాక్యాలని ఇక్కడ ఆపుకుందామండి. చెప్పుకుని ఇంక మళ్ళీ ఆ శ్లోక మంత్రంలో చూడండి ఒక్కసారి ఇప్పుడు ఆ మంత్రవాక్యాన్ని పూర్తి చేసేసుకుందాం. అక్కడ ఉంది అది, ఇందులో వెళ్ళి చూసేద్దాం అది. ఇప్పుడు ఇప్పుడు చూడండి వాక్యాలు ఒకసారి. స్తుహి శృతం గర్తసదం యువానం మృగం అది చెప్పుకున్నాం. ఇందాక స్తోత్రం చెప్పుకున్నాం. గర్తసదం అంటే చాలా లోతుగా ఉండేటటువంటి వాడి గుండెలు ఎలా పీక్కొచ్చాడు చెప్పుకొచ్చాడు. యువానం ఉమామహేశ్వర స్తోత్రం చెప్పుకున్నాం. మృగం భీమం ఆ భయంకరమైనటువంటి మృగాలు మన పాణిని మహర్షిని అలాంటివి చెప్పుకోవచ్చు. లేదా ప్రహ్లాది మనకి నరసింహస్వామి ఘట్టం చెప్పవచ్చు. ఉపహత్రం ఉగ్రమైనటువంటి సూపం. మృడాజరిత్రే రుద్ర. ఇక్కడేమో ఆయనేమో యువకుడు అంటున్నాడు, యువతలేమో తను వృద్ధుడు అంటున్నాడు. జరిత్రే అంటే జర, ముసలితనం వచ్చేటటువంటి నా శరీరం మీద ఏం చేయకుండా నీవు చేసేటువంటి నీ కోపం అంతా కూడా అవతల వాళ్ళ మీద ప్రయోగించవయ్యా, నా మీద కాదు అంటూ ఇలా చేసి నాకు కాస్త సుఖాన్ని ఇవ్వయ్యా అంటూ ప్రార్థించుకుంటూ వచ్చాడండి. అది ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి విద్యారణ్య భాష్య భాగం అయిందండి. మిగతాది కూడా పూర్తి చేసేది ఎంతో లేదు ఇది. దీనికి భట్టభాస్కర భాష్యంలో స్తుహి శృతం ఇత్యస్య వైయాఘ్ర ఋషి. ఋషి దేవత ఛందస్సులు చెప్తారు. వైయాఘ్ర మహర్షుడండి. త్రిష్టుప్ ఛందస్సు. రుద్రుడే దేవత. విగ్రహస్య అత్యుగ్రత్వాత్ భీత్యా పూర్వార్ధేన దేవం పరోక్షీకృత్య ఆహ్వ. ఆ భయంకరమైన ఉగ్ర రూపంలో ఉండేటువంటి వాడు ఎదురుకుండా నుంచోలేక మొదటి సెంటెన్స్ థర్డ్ పర్సన్లో మాట్లాడాడు. పరోక్షీకృత్య అంటే దూరంగా ఉన్నట్టుగా ఆయన్ని స్తోత్రం చేయండి అంటున్నాడు వాక్కులకి. ఆత్మనః ఏవ అయం అంతరాత్మనః ప్రైషః భిద్యతే చ వాక్యం. హే మదీయ అంతరాత్మం స్తుహి. ఓ అంతరాత్మ నువ్వు ఆయన స్తోత్రం చేయి. యద్వా పురుష వ్యత్యయ లేదా ఇంకో పురుషుడా ఈదృశం తాం స్తవాని ఇది శృతం వ్యాఖ్యాతం. శృతం అనే మాట వాడి. గర్తసం గర్తమిది రథనామ. ఒక రథం పేరు కూడా గర్తం అని పేరు ఉందండి. తత్ర సేదతి ఆ రథంలో కూర్చుంటాడు. తిష్టతి ఇది ఎక్కడ కూర్చుంటాడు ఆ రథంలో? త్రిపుర దహనాదౌ ఇది గర్తసత్. త్రిపురాసుర సంహారానికి వెళ్ళేప్పుడు ఈయన రథంలో కూర్చున్నాడు కనుక గర్తసత్ అని అర్థం వస్తుంది. యద్వా లేకపోతే హృదయాభ్యాంతరం గర్తం. హృదయం లోపల ఉండే ప్రదేశాన్ని గర్తం అంటారు. ఇది ఎన్ని అర్థాలు చెప్పారో చూడండి. గర్తం అనే మాట గిరతి కవలయతి విశ్వం ఇది గర్తం. కవలయతి అంటే కబలయతి అంటే గుటకాయ స్వహ అంటాం సరే ఆ కబలం. ఓ ముద్ద చేసుకుని మొత్తం అంతా కూడా లోపల మింగేస్తాడండి ఈయన. విశ్వం అంతని కూడా కవలయతి ముద్దగా చేసి మింగేసేటటువంటి లక్షణం. అంటే గుంటలో గోతులో పడిపోతున్నాడు వాడు లోపల గోతులో అని చెప్పి విశ్వస్య అదొక అర్థం. ఇంకో అర్థం ఏంటంటే విశ్వస్య ఆవారక తేజో విశేష కశ్చిత్. లేదయ్యా ఈ విశ్వం అంతని కూడా ఆవరించి ఒక గొప్ప తేజస్సు ఉందయ్యా. ఆ తేజస్సు పేరు గర్తం అని పేరయ్యా. అందులో ఉంటాడు ఆయన. కొంతమంది అన్నట అన్యే ఆహు. ఇంకా కొంతమంది ఏమన్నట అంటే అది ఒక్కొక్క అర్థం అండి ఇది. గీర్యతే అగ్నినా భక్ష్యంతే ప్రజా అత్ర ఇది గర్తే శ్మశానే. అంటే అగ్నిహోత్రుడు మహాప్రళయ కాలంలో ఇందాక కాలాగ్ని రుద్రాయ అనుకున్నప్పుడు ఆ అగ్నిహోత్రుడు మామూలు అగ్ని కాదు, అది కాలాగ్ని. ఆ సమస్తాన్ని కూడా భక్షణం చేసేస్తుంది. అందుచేత ఆ రకమైనటువంటి అగ్నిహోత్రం చెప్పొచ్చు. లేకపోతే మామూలు నిత్యం కూడా ఇంత శరీరాన్ని పెంచి పౌడర్లు రాసి సెంట్లు రాసి ఇంత చక్కగా తయారు చేసి చివరికి ఏమైందంటే అగ్నిహోత్రానికి శ్మశానంలో అయిపోతుంది. ఆ మాట గర్తం అంటే శ్మశానం అర్థం కూడా ఉందయ్యా. అత్ర ఇది గర్తే శ్మశానే. గర్తం అంటే శ్మశానం. ఇది ఎంత చేసినా చివరికి బూడిద అయిపోవడమే. అలా చెప్పుకొచ్చిన తర్వాత శబ్దం ఇంకో అర్థం చెప్పారండి. శబ్దవాన్ ఆకాశో గర్తం. ఇప్పుడు ఈ పంచమహాభూతాలకి కూడా వీటికి లక్షణాలు ఉన్నాయి.
శబ్ద స్పర్శ రూపరస గంధాలని చెప్పుకుంటూ ఉంటామండి. శబ్ద లక్షణం దేనికి అంటే ఆకాశానికి. ఆ శబ్దవాన్ ఆకాశ శబ్దము లక్షణముగా కలిగినటువంటి తన్మాత్ర కూడా పంచతన్మాత్రలు చెప్పుకున్నప్పుడు అందులో శబ్దం తన్మాత్రగా చెప్పుకుంటాం. ఆ తన్మాత్ర అధిష్టానం ఏంటంటే ఆకాశం. ఈ ఆకాశానికి ఇంకో పేరు ఏంటంటే గర్తం అని అమరకోశంలో ఉంది. ఇది చెప్పరే కొంతమంది అంటారు. అక్కడికి అయిపోయింది గర్తం అయిపోయింది. యువానం నిత్య తరుణం యువ పిత స్వప రుద్రం రుద్ర ఏషాం ఇది మంత్రాంతరం. ఇంకో మంత్రంలో కూడా ఈయన యువకుడని ఇంకో చోట మంత్రంలో ఉంది. మృగం న భీమం మృగ సింహాది సింహ ఏవ మృగరాట్ సింహమే మృగరాట్ మృగాలకు రాజు. తమివ భీమం భయంకర రూపం సింహం వలె భయంకరమైన రూపం కలిగినటువంటి వాడు అని చెప్పుకొచ్చి ఇక్కడంతా కూడా వ్యాకరణం చెప్పుకొచ్చిన తర్వాత ఉపహర్తనం ఉపసంహర్తవ్యానాం శత్రు ప్రభృతీనాం ఉపసంహరణాయ ఉద్యతం. శత్రువులందరినీ కూడా చంపడం కోసమని సిద్ధంగా ఉన్నటువంటి వాడు ఈయన. ఉగ్రం అనభిభవనీయం అనభిభవనీయ ఓడిపోవడం లేదు. ఇంకా ఉగ్రుడైనటువంటి వాడు ఎదురుకుండా నుంచోవడం క్వశ్చనే లేదు. అభిభవనం అంటే ఓడించడం, అనభిభవన ఓడిపోవడం క్వశ్చనే లేదు. ఉద్ఘోరణంచ మంచి తీవ్రంగా ఉన్నటువంటి వాడు అని కొంతమంది అంటున్నారు. ఉగ్రం అంటే మృత్యు సదృశం. మృత్యుదేవత ఎదురుగుండా వస్తే ఎలా ఉంటుందో అది మృత్యు ఎదురుగుండా వచ్చిందంటే వాడిని వీడిని మృతి చెందింపడానికి అదేమో కవులు చెప్పడానికి రాదు. అది మృత్యు సదృశం ఇత్యర్థ వేదితవ్య అర్థం తీసుకోవాలి. ఏవం విధ భగవంతం స్తుహి. అటువంటి భయంకరమైనటువంటి రూపంలో ఉన్నటువంటి ఆ భగవంతుని స్తోత్రం చెయ్యి నువ్వు అని చెప్పి ద్వితీయ అర్ధర్చ ప్రత్యక్ష అప్పటికి ఎప్పుడైతే కొంత స్తోత్రం చేయమని అన్నాడు అప్పటికి ఆయన శాంతించాడు అనుకుని ద్వితీయ అర్ధర్చ ఈ రుక్కులో రెండో పార్ట్ ఏదైతే ఉందో అది ప్రత్యక్ష గృహ డైరెక్ట్గా ఆయన మాట్లాడదు. అయ్యా నువ్వు నాకు సుఖాన్ని ఇయ్యి అనేది సెకండ్ పర్సన్. ఇందాక స్తోత్రం చేయలేదు థర్డ్ పర్సన్. అక్కడ దేవ సంకీర్తన కించిత్ వ్యపేతత్వాత్తు భయస్య కొంచెం భయం తొలగిపోయింది. అత్ర దేవ సకాశాత్ సుఖం ఆశాస్తే అంటే దేవుడి దగ్గర నుంచి సుఖాన్ని కోరుకుంటున్నాడు. మురళయ సుఖపెట్టవయ్య మమ్మల్ని ఇలా చెప్పుకుంటూ వచ్చి కించ తవ సేన అనుచర సంఘాత జగత్ క్షోభకారిణ ఆయన యొక్క సేవకులంతా ఆయనే కోపగిస్తే అరే కొట్టంటారా అంటే ఇంకా 10 కొడతారు వీళ్ళు. ఒకటి కొట్టమంటే 10 కొడతారు వీళ్ళు. అలాంటి వాళ్ళంతా కూడా ఏ రూపాలు ఇక్కడ కిరణాల రూపాలు చెప్పింది. మరీచి నిచయా కిరణాల రూపంలో ఉండేటువంటి సమూహాలండి. అస్మత్ అన్యం అన్యత్ర నివపంతు మమ్మల్ని వదిలిపెట్టి ఇంకో చోట ఎక్కడో కొట్టించు. నీ కోపం అంతా అక్కడ చూపించవయ్యా నిఘ్నంతు నివపతదు అని చెప్పి ఈ మంత్రానికి పురస్కారం చెప్పారు. తర్వాత చూసుకుందామండి. అయితే ఇక్కడ ఉగ్ర రూపంలో ఇంకొకటి చెప్పడం ఉండిపోయిందండి. అదేమిటంటే ఇంత నరసింహస్వామి కూడా అక్కడ ఆయన వస్తున్నానండి ఇక్కడ ఉండాలి. ఆయన ఉగ్రం తగ్గకపోతేట శివపురాణంలో చెప్తారు. మాకు కందుకూరు సత్యనారాయణ గారు పొద్దు నుంచి చాలా సహాయం చేశారండి. అంటే ఇంకెందాక చెప్పాను కదా రుద్రుడు అసలు ఇది నా కోపం అయ్యా నాకు ఉండవలసింది రౌద్రం నువ్వు అప్పుడే చూసి వచ్చేసా నేను టైం ప్రకారం వస్తాను నేను అంటే ప్రళయాంత కాలంలో రావాలి కల్పాంత కాలంలో రావాలి నేను నువ్వు ముందర వచ్చేస్తే వేళ అయిపోయిందంటే ఇలాగా అంటూ అక్కడ ఆ శరభ రూపంలో వచ్చేటండి. శరభం ఎలా ఉంటుందంటే ఒక జంతువు కాదు పూర్తిగా ఒక పక్షి కాదు. పక్షి యొక్క రెక్కలు ఉన్నట్టు ఉంటుంది. జంతువు యొక్క మొండి భాగం తోక అన్ని కూడా ఉంటాయండి. దీని మీద శైవపురాణంలో చాలా అంటే వీరభద్రుడే ఈ రూపంలో ఉన్నాడు అని చెప్పి అక్కడ చెప్పుకుంటూ వస్తూ దీని మీద ఆయన ఇంకా కొంత లిటరేచర్ కూడా పంపించారు. నరసింహస్వామి కోపం ఎంతకీ తగ్గకపోతే శివుడు కాస్త ఏం చేసేటంటే వీరభద్రుని పిలిచి వీరభద్ర నువ్వు వెళ్ళి ఆయన కోపాన్ని తగ్గించవయ్యా ఏదో రకంగా నువ్వు చేయాలి ఆయన చెప్తే వీరభద్రుడు వెళ్ళాక అప్పుడు ఆయన ఈ రూపంలో వెళ్ళేటండి. శరభ రూపంలో వెళ్ళేట. ఇది అంటే జంతువు నడుము వరకు జంతువు రూపంలో ఉంటుంది. నరసింహస్వామి రూపం ఉంటుంది కొంత. తర్వాత ఇందాకటి దాంట్లో చూస్తే కింద ప్రహ్లాదుడు కూడా కనిపిస్తుందండి. ఇందాకటి దాంట్లో బొమ్మలో వెనకాల దాంట్లో ఆ కింద పాదాల దగ్గర చిన్న పిల్లాడికి బొమ్మ కూడా ఉంటుంది చూడండి. ఇక్కడ కొంచెం మీకు కనిపిస్తుంది చూసారు ఇక్కడ ఎడం పక్కనే ఈ పక్కన చిన్నపిల్లవాడు అనమాట అంటే ప్రహ్లాదుడు అనమాట. అక్కడ కింద ఉన్నటువంటి నరసింహస్వామిని నిర్జించి మొత్తం అప్పుడు ఈ శరభ రూపంలో వచ్చాడు అని మొత్తం మనకి కథ అండి. ఇది కూడా ఈ శివపురాణంలో శివుని ప్రధానంగా చెప్పుకొస్తారు. విష్ణు పురాణంలో విష్ణు ప్రధానంగా చెప్తారు. ఏదైనా కానీ శివుడు రుద్ర రూపంలో ఉన్నంతసేపు భయంకరమైన రూపం శరభ అంటాడు. మన చిన్నప్పుడు అల్లల్ల భీర అంటుంటామండి. చిన్నప్పుడు ఇవన్నీ పల్లెటూళ్ళలో ఇవన్నీ కూడా నిత్యం వచ్చే మాటలు ఇవి కథ కూడా సంబంధం ఉంది. అంటే ఉగ్ర అనేటువంటి రూపంలో వెళ్ళడానికి మృగన్న భీమం అంటే మృగం భయంకరమైనటువంటి ఉగ్ర రూపంలో ఈయన ఇంతకంటే భయంకరుడు అనమాట. నరసింహస్వామి కంటే కూడా
వీరిని కల్పించేవాడు అప్పుడు నరసింహస్వామి శాంతించాడు అని ఒకంత కథ చెప్పుకుంటూ వస్తారండి. ఇది ఈవేళ ఈ ఘట్టంతోటి మనకి ఇక్కడ ఈ భాగాన్ని మనం పూర్తి చేసుకున్నామండి. ఇంక దీని తర్వాత కాయేన వాచా చెప్పుకుందాం. ఓం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు. శ్రీ సీతారామార్పణమస్తు. ఓం తత్సత్.